రెండు చేతుల చూద్దాం. దేవుని నామానికే స్తోత్రం. మరి ఒకసారి దేవుని నామానికే స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, శక్తి కలిగిన దేవా, నీ పవిత్రమైన పరిశుద్ధమైన పాదములకు వందనాలు. మీ నామానికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నీ దాసుని ప్రేమించి గ్రామానికి పిలుచుకొని నాయన 12 సంవత్సరాల యొక్క ఆలయ ప్రతిష్ట పండుగను ఈ గ్రామంలో జరిగిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. 2 దినముల ఘనముగాను సంతోషకరముగా నీ నామములకు మహిమార్థకరంగా జరిగించినందుకు స్తోత్రము, స్తోత్రము డాడీ. ఈ 3వ రోజున మీ దాసులైన వారు క్రీస్తు దాసుల్ని మా మధ్యకు తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీ బిడ్డ నిలబడి సాక్ష్యం చెప్తూ వర్తమానం చెప్తూ ఉండగా వినగలిగే చెవి, గ్రహించే మనసు మా అందరి ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడి ఈ స్థలంలో వచ్చిన ఒట్టిగా వచ్చిన ప్రతి ఒక్కరు నిండుకుండలుగా ఈ స్థలం నుండి యేసునామములో ఈ స్థలం నుండి వెళ్ళును గాక. రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక. మారు మనసు లేని వారికి మారు మనసు వచ్చును గాక. నీ ఆశీర్వాదం ఈ స్థలంలో మా అందరి మీద వచ్చును గాక. నీ ఆత్మ ఈ స్థలం మీద దిగును గాక. ప్రభు గ్రామంతుని యొక్క ఆత్మ సంచారం చేయును గాక. ఈ స్థలం అంతా నింపినందుకు స్తోత్రాలు నాయన. ఈ పోరుతుని ద్వారా వింటమని అందరికీ రక్షణ చేయమని ఈ ఆరాధన ఘనముగా జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రేమతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసిన అయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. అలాగే మనం ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తున్న దైవసేవకులు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు పిల్లారా. 3వ రోజు ఏ విధంగా అయితే మనం కరపత్రాల్లో పాంప్లెట్లో ప్రకటించుకున్నామో మరి ప్రకటించుకునే విధంగా దైవసేవకులు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. మరి ఫోన్ చేసినప్పుడు పిల్లారా వారు ఎంతగానో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ప్రతిరోజు అనేక చోట్ల వాడబడుతున్నప్పటికీ పిల్లారా, చిన్న సంఘం అయినప్పటికీ మా యొక్క ఫోను వారు తీసి మరి డేటు అయ్యగారు మాకు ఇలా కావాలి అయ్యగారు 24వ తారీఖు ఆలయ ప్రతిష్ట అనగానే మరి మారు మాట ఆడకండి అయ్యా నేను వస్తానయ్యా అని చెప్పి వారు అన్నారు. అందుని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం ప్రియులారా. మరి రాష్ట్ర నలుమూలలా మరి ఒక్క పాట ద్వారా ఎంతగానో ఫేమస్ అయ్యారు. ఎంతగానో దేవుడు ప్రియులారా మరి దైవ శాఖలు వాడుకుంటున్నారు. అలాంటి దైవ సేవకులు అభిషక్తులు మన మధ్యగా వచ్చి ఉన్నారు. ఈ సమయాన్ని దైవ శాఖలకు అప్పచెప్తుండగా అందరం కూడా గట్టిగా చప్పలు కొడదాం ప్రియులారా. ఈ సమయాన్ని దైవ శాఖలకు అప్పచెప్తుండగా అందరం కూడా గట్టిగా ఇక్కడ నాకు తెలియకుండా లాక్ కండి పడిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు రాత్రి మీతో ఉండే భాగ్యం యేసు ప్రభువు నాకు ఇచ్చినందుకు ముందుగా నా ప్రాణానికి ప్రాణమైన పుట్టిన కాడి నుంచి తల్లి కడుపులో నుంచి పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు యేసయ్య కృపలో అన్నం పెట్టి బట్టలు ఇచ్చి పోషణ ఇచ్చి నా కుటుంబాన్ని నన్ను కాపాడుతూ ఈ స్థితిలో ఉంచి ఇంత ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చిన నా ప్రాణానికి ప్రాణమైన మన ప్రభువు యేసుక్రీస్తు పాదాలకు వందలదిగా వేలాదిగా లక్షలాదిగా కోట్లాదిగా నా శిరస్సు వంచి మన యేసయ్యకు వందడించుకుంటున్నాను. మన ప్రభువు యేసుక్రీస్తుకి మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక. ఆమేన్ అన్నమాట. కాస్త గట్టిగా నోటితో చెప్పండి, మళ్ళీ చెప్పండి. చాలా డబ్బు ఖర్చు పెట్టి నన్ను ఒక్క నిమిషం ఉన్నాను, నన్ను ఒక్క నిమిషం ఆర్గనండి. అక్కడ ఎవరు కొట్టుకుంటున్నారు నన్ను, వాళ్ళ క్లాకరండి. చాలా డబ్బు ఖర్చు పెట్టి నా కొరకు ప్రార్థించి మన జీకొండూరులో దైవ స్వరూపి మినిస్ట్రీ దైవజనులు ఏసేపై గారు ఈ 12వ చర్చి వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభలకు నన్ను చాలా ఖర్చు పెట్టి చాలా డబ్బు ఖర్చు పెట్టి ఈ రాత్రి నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలుసుకుంటున్నాను.
ఏసేపయ్య గారికి, అమ్మగారికి, వారి సంఘానికి, వారి పెద్దలకి, వారి చిన్నలకి, వారి సంఘస్థులందరిని ఆహ్వానించుకుంటున్నాం. అలాగనే నా వెనక్కి వచ్చిన మహోన్నతమైన సేవకులు, గొప్ప సేవకులు, నాకంటే మంచిగా వాడబడితే ఎన్నో నిందల అవమానాలు భరిస్తూ దేవుని సేవలు ముందుకు సాగుతున్న అయ్యగారులందరికీ నా వందలు ఎంచుకుంటున్నాను. కొంతమంది కింద కూర్చున్నారు అయ్యగారులు, వారికి ప్లేస్ లేక కాదు, కానీ మీరు కింద కూర్చొని తక్కువని కాదు, కానీ పైన కూర్చున్నా కదా మీరు ఎక్కువ. కానీ మీ అందరికీ నా వందలు ఎంచుకుంటాను. చక్కగా ఆ యూట్యూబ్లోను, దాని ఫేస్బుక్లోను లైవ్లో చేస్తూ నన్ను చక్కగా తీస్తున్న మీ అందరు కూడా ఉన్నారు. ఈ రాత్రి మీకు ఒక చిన్న మాట చెప్పాలి. నేను చెప్పే ప్రతి మాట నా యేసయ్యని మహిమపరిచే మాటగా మారిపోను కాక. దయచేసి వీడియోలు తీసుకోండి, ఫోటోలు తీసుకోండి. నాకు చెప్పకుండా తెలియకుండా వాటిని మీరు మీ యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. రోజులు బాగలేదు, పరిస్థితులు బాగలేదు. నేను చెప్పేది ఒకటైతే కొన్ని దాంట్లో వాళ్ళు మార్చేసి చిన్న చిన్న బిట్లు పెట్టి దైవ సేవకులు అవమానం చేస్తున్నారు. ఆ కోయి పాట అనేది ఎప్పుడూ నా 40 ఏళ్ళ క్రితం రాసిన పాట. అది ఎవడో కావాలని నన్ను అవమానం చేయాలని, దేవుని నామను అవమానిస్తావాలని అది చేశాడు. కానీ అది ప్రపంచం అని తెలిపోయింది, ఆడి గుండెకి పోయింది. ఎందుకు చేశాను అని గొయ్యి తీసింది ఆడే, నా కోసం గొయ్యి తీశాడు, పడింది ఆడే. ఇప్పుడు ఏడుతున్నాడు, నాకు ఫోన్ చేశాడు, నిన్ను గోతులు పడదనుకున్నాను, నువ్వు ఆకాశం వెళ్ళిపోయి నువ్వు పడిపోయినాడు. ఎవరు తీసిన గోతులు వాళ్ళు పడతారు. సరే, ఇంతవరకు జరిగిన సంఘటనలన్నీ మీకర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా, కొద్దిగా వాళ్ళు తగ్గించుకోండి, ఏమనుకోవద్దు ప్లీజ్. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా మమారి సంగమామా, కోయారే కోయ్ కోయ్ కోయా మమారి సంగమామా, కోయ్ 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 హైజలక హైజక హైజలక హైజక హైజలక హైజక డింగర్ 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 డింగర్. వాళ్ళు తగ్గించుకున్నాను. కోయి పాటలకి అది శృతులు ఉండవు, అది ఒక్కటే ఆ భక్తులు. అసలు వచ్చింది ఆయన కాదా అని కొంతమంది అనుమానం వచ్చారు కాబట్టి ఊరిని అట్టు వదిలేశాను. తర్వాత లాస్ట్లో పడతారు. చాలామంది వచ్చారు, ఏనాడు చర్చి మొహం చూడలో కూడా వచ్చారు. ఆ పాటకు నాకు తెలుసు మీరు వచ్చారని. ఇప్పుడు పాడితే అందరు పారిపోతారు. కొద్ది విషయాలు, కొన్ని మాటలు, వేసే మాటలు వింటూ ఆనందం కోరుకుంటున్నా. తర్వాత మీడియా వారు కూడా కొందరు వచ్చారు, నాకు ఫోన్లు కూడా చేశారు. మీ అందరికీ నా నమస్కారాలు. తర్వాత వీలుని బట్టి, పరిస్థితిని బట్టి మీతో నేను మాట్లాడతాను. చాలా సంతోషం. మరి సమయంలో ముందుగా ఒక చిన్న మాట వాక్యం చదువుకొని ఆ తర్వాత మిగతా కార్యం, ఎందుకంటే నేను నా యేసయ్యని మై దయచేసి ఒక చిన్న మనం చేస్తున్నా. మన అది అది వచ్చే దారికి ఎదురుగా మా ఏమన్నా తమ్ముళ్ళు అందరూ నిలబడ్డారు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా ఇబ్బంది మేము లోనండి, లోనకు వచ్చేయండి ప్లీజ్. చాలా ప్లేస్ ఉంది ఇక్కడ ఎదుర, లోనకు వచ్చి కూర్చోండి. మంచి మంచి పాటలు పాడి వినిపిస్తాను, దేవుని మాటలు వినిపిస్తాను. దేవుని వాక్యాన్ని ముందుగా వాక్యం చదువుకుందాం. ప్రియులారా, ఆ రోడ్డు మీద ఉన్నారు చాలామంది, దయచేసి లోపలికి రావాలి. దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళ లోనికి రమ్మని రాయబడి ఉంది. దయచేసి అందరూ కూడా మీ కేటాయించిన సీట్లో మీరు కూర్చోవచ్చు. దయచేసి లోపలికి రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. నా బదులు మా కోయిలగూడెం పాస్టర్ గారు చెప్పారు, ఆయన కోయే ఇప్పుడు కూర్చుంటారు. సరే, అడ్డం లేకండి, అంటే దారి వచ్చే వాళ్ళకి అడ్డం లేదు. చాలామంది వస్తున్నారు, అడ్డం లేదు. నా పిల్లలందరూ ఎదురుకొచ్చాయండి, నన్ను ఎదురుకొచ్చాను. నేను మీకు కనపడుతున్నాను బాగా. కొంతమంది ముసలి ఎదురు చూస్తున్నారు, ఎదురుకొచ్చాయి. యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని
ఈ రాత్రి మనం చదువుకుందాం. యోహాను సువార్త. బైబిల్ ఉన్నవారందరూ బైబిల్ తీయండి. బైబిల్ లేని వారు మీ పక్క వారు బైబిల్ చూడండి. చదువు లేని వారు మాత్రమే నా మొహం చదువుతుందండి, ఎంత తెల్లగొన్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 9 నుంచి 11 ఆ 3 వచనాలు ఎవరైనా అయ్యగారులు చదివి చదవండి. చాలు. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులను లాజరును కూడా చంపనాలోచన చేసిరి. చాలు. ఈ రాత్రి ఒక చక్కని విషయం మీకు చెప్పాలనుకున్నాను. ఈ ప్రపంచంలో దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చాలా బాగుంది. ఇది బాగుంటుంది అన్న. ఈ భూమి, ఆకాశము, సముద్రం అందులో సర్వాన్ని కలిగించిన సర్వ సృష్టికర్తని యేసుక్రీస్తు ప్రభువారు ఈ జీకొండలో ఉన్నటువంటి హిందూ సహోదరులందరినీ యేసయ్య దీవించి రక్షించునుగాక. ముస్లిం సహోదరుని ప్రభు దీవించునుగాక. క్రైస్తవ సహోదరుని ప్రభు దీవించునుగాక. జాతి, కుల, మత, వర్గ భేదం లేకుండా అందరినీ ఈ సభ ద్వారా ఈ ప్రత్యేకించి ఈ దైవ స్వరూపి సంఘం తరపున యేసు నామములో అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ పాట ప్రారంభం నుంచి చివరి దాకా యేసుక్రీస్తుని మహిమపరిచేలాగా నేను రాసుకొని పాడిన పాటని నా కన్న తండ్రి, మా కుల పెద్దలు నా చిన్నతనంలో వాళ్ళు మాట్లాడుకుంటే వింటూ ఉండేవాడిని. అనగారిపోయిన, వెనకబడిన మన భాషని అంతరించిపోయి కాలంలో కనుమరుగుపోయి ఈ భాషని, మన భాషని ఎవరైనా వింటారా, ఎవరైనా మాట్లాడతారా అనుకుంటుండేవారు. నాకు అప్పుడు అనిపించేది, ఎలాగైనా ఈ భాషని పైకి ఎవరు తెచ్చినా మాట్లాడరు, కానీ ఒక్క మాట అయినా యేసయ్య మాటలు సంబంధించి యేసయ్య పాట పాడుకొని యేసు ప్రభులోని దీన్ని బయటకు తేవాలని యేసయ్యకి ప్రార్థన చేశాను. 40 సంవత్సరాలు నా జీవిత సేవ పరిసరలో నేను వెళ్ళే ప్రతి మీటింగ్కి ఈ పాట పాడుతూ ఉండేవాడిని. అప్పుడు మామూలుగా అక్కడ సభలో మాత్రమే ఇన్ని డ్యాన్సెస్ పారిపోయేవాళ్ళు, కానీ ఈ రోజున ప్రపంచమంతా డ్యాన్స్ చేస్తున్నారు దేవుని స్తోత్రం. కానీ ఒక్కడు మాత్రం నాకు సంతోషం ఉంది. ఈ పాట ఒక పాస్టర్గా, ఒక క్రైస్తవుడైన పాస్టర్గా రాశాడని, పాడాడని తెలిసినా సరే కులము లేదు, మతము లేదు, జాతి లేదు, ప్రతి ఒక్కరు కూడా ఈ పాట ద్వారా అందరూ డ్యాన్స్ చేశారు దేవుని స్తోత్రం. అది కదా నిజమైన భారతదేశం. అంతే. మన భారతదేశంలో ఒక కులానికి, మతానికి, వర్గానికి లేకుండా అందరూ సమానంగా ఆదరిస్తారని ఇప్పుడు నాకు అర్థమైంది. మన భారతదేశాన్ని యేసయ్య ఆశీర్వదించునుగాక. సరే, ఇప్పుడు చెప్పే 2 మాటలు బాగానండి. ఆ తర్వాత మధ్య మధ్యలో పాటలు పాడుతుంటాను. మంచిగా ప్రార్థన చేద్దాం. నా పాటలు, సాక్ష్యము, వాక్యము ఇవన్నీ ముగించేసరికి ఉదయం 6 అయింది. ఈ ఉదయం 6 అయ్యేసరికి ఇంకా జనం ముసలు ఉంటే ఉంటారు, వెళ్తారు అనుకోండి. ఫస్ట్ మాట, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈ భూమి మీద సజీవుడిగా ఉన్నప్పుడు చాలా అద్భుతాలు చేశాడు. అలా చేస్తూ ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ చనిపోయినటువంటి లాజరు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చచ్చిపోయి సమాధిలో పెట్టబడ్డాడు. చచ్చిపోయే 4 రోజులు అయిపోయింది. శరీరం అంతా కుళ్ళిపోయింది. చనిపోయాడు, శరీరం కుళ్ళిపోయింది. 4 రోజులు అయిపోయింది. 4 రోజులు శరీరం కుళ్ళిపోయి చనిపోయిన ఆ లాజరు శరీరాన్ని దేవుడు అద్భుతంగా ఆ శరీరాన్ని మంచిగా చేసి ఊపిరిచ్చి 4 రోజులు చచ్చిపోయిన లాజరుని యేసయ్య బయటికి రప్పించేశాడు.
నేను ఇది కొట్టినప్పుడు గట్టిగా సఫలం అవుతుంది. ఎవరన్నా కొట్టకపోతే పక్క వాళ్ళు సాయం చేసి కొట్టించాను గట్టిగా. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి గట్టిగా రవండి. దేవునికి స్తోత్రం. గట్టిగా సపోర్ట్లో. ఇదే నీ పని రాత్రి. అన్న కూర్చోబెట్టు, కూర్చో. మీరు నుంచున్న వాళ్ళు నుంచుంటారా? కూర్చోబెట్టు. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. లాజర్ని, చచ్చిపోయిన లాజర్ని బతికించి సజీవుడు చేసి నడిపించాడు. అక్కడ అందరు జనం చూశారు, ఆశ్చర్యపోయారు, సంతోషపడ్డారు. అయితే లాజరు బయటకు వచ్చిన తర్వాత ఆయన మనసు ఆగల. ఎలాగైనా యేసయ్యకి సాక్షిగా ఉండాలని యేసు ప్రభు ఎక్కడ మీటింగ్ అక్కడ వెళ్ళిపోతున్నాడు. ఒక రోజున మనం చదువుకున్న అంశం ఏంటంటే, ఒక రోజున యేసు ప్రభు వారు ఒక మీటింగులకు వెళ్ళి వాక్యం చెప్తుంటే యేసుతో పాటుగా లాజరు కూడా వచ్చాడు. అక్కడున్న ప్రజలంట యేసును మాత్రమే చూడటం కాకుండా యేసుతో వచ్చిన చచ్చిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న ఆ శవం సజీవుడై ఎలా బతికడో చూద్దామని లాజరును కూడా చూడటానికి ప్రజలు వచ్చారు. ఈరోజు మీసాల గుర్రప్ప అనబడిన ఆ కోయి పాట రాసిన మనిషిని మీరు చూడటానికి వచ్చారే. నాకు చాలామంది అక్కడి నుంచి ఫోన్ చేశారు, మర్యాదకి ఎప్పుడు వస్తున్నావు, ఏ రోజు వస్తున్నావో చెప్పు. 30 సంవత్సరాల క్రితం నేను ఈ జీకొండూరు వచ్చానే కదా, ఈ ఊరు వచ్చాను, తెలుసండి. కానీ 30 సంవత్సరాల క్రితం నేను జీకొండూరు వచ్చాను. కానీ ఇంత జీకొండూరు ఎంత లేదు అసలు, ఎంత పెద్ద అయిపోయింది అసలు గుర్తుపట్టలేకపోయాను. అప్పుడు అన్నీ చిన్న ఇల్లులు, ఈ రోజున చాలా పెద్ద ఇల్లు, అన్నీ పెద్ద డాబాలు, కార్లు, సూట్లు, బూట్లు. అప్పుడు పాపం చాలా పేదరికమైన పరిస్థితి. ఈరోజు జీకొండూరుని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రాత్రి ఒక మనిషి చోటకు వచ్చారు మీరు. నేను ఒక మాట చెప్తున్నా, ఈ రాత్రి పబ్లిక్ చెప్తున్నా. మీసాల గురప్ప కోయి పాట రాసిన మీసాల గురప్పను నమ్మిన వాళ్ళందరూ నరకానికి పోతారు. మీసాల గురప్పను రక్షించిన యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వారు పరలోక రాజ్యం చేస్తారు. మనుషులను చూడొద్దు, యేసు నామములో నన్ను రక్షించినటువంటి నా యేసయ్యను చూడండి, ఆ యేసయ్య ప్రేమను చూడాలని కోరుకుంటున్నా. మన భారతదేశ చరిత్రలో ఎన్నో అడవులు ఉన్నాయి. ఆ అడవుల్లో ఒక అడవైనటువంటి మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం జిల్లా భద్రాచల ప్రాంతానికి 79 కిలోమీటర్ల నుండి కొంట అనే ప్రాంతం. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల ఆ అడవిలో 18 రకాల అడవి మనుషులు జీవించే ప్రాంతాలు. మన వెనకొచ్చే వాళ్ళందరూ ఇటు మీ ఎడపకు వచ్చేసేయండి, ప్లేస్ చాలా ఉంది. అటెల్ల బాగా ఇటు వచ్చేయండి. నన్ను ఎవరన్నా అక్కడ ఉండి ఆ గుమ్మం దగ్గర ఉండి ఇటు రప్పించండి. జనాన్ని ఇబ్బందిగా ఉంటుంది. మీరు అక్కడ నిలబడి వచ్చే వాళ్ళని పంపించండి. ఇక్కడ ప్లేస్ చాలా ఉంది. అటెల్ల పక్కన అటు కాలు లేదు, మీకు ఇటు వచ్చేయాలి. 18 రకాల అడవి మనుషులు, 18 రకాల అడవి మనుషులకి 18 రకాల ఆచారాలు, సాంప్రదాయాలు జీవిస్తారు. 18 రకాల ఆచార సాంప్రదాయాల్లో నివసిస్తున్నటువంటి మనుషులు ఈరోజు కూడా 170% మందికి అక్కడ కరెంటు తెలియదు, టీవీలు తెలియదు, సెల్ ఫోన్ తెలియదు, రాజకీయాలు తెలియదు, ఏమీ తెలియదు. ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రజలకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా సరే తెలియదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేకపోతే ప్రభుత్వ జనాభా లెక్కలు లేనట్టు. ప్రభుత్వ జనాభా లెక్కలో లేని మమ్మల్ని యేసయ్య లెక్కలో ఉంచుకున్నాడు. ఈ రాత్రి మీ అత్తింటోళ్ళు, పక్కింటోళ్ళు ఎవరైనా ఎదగాలని సరే మిమ్మల్ని లెక్కలో పెట్టుకునేదా? మీరంటే లెక్కలో లేరు. అసలు మనమంటూ లెక్కలేము. లెక్కలో లేని మనల్ని, మనుషులు లెక్కలో పెట్టుకోలేని మనల్ని యేసయ్య లెక్కలో పెట్టుకోవటానికి ఈ సభలో దేవుడు నీ కొరకు, నా కొరకు ఏర్పాటు చేశాడు.
సరే, మా అడవులోకి ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా కొంతమంది తాగుబోతులు, తిరుగుబోతులు, రౌడీలు, గోండాలు, దొంగలు మా అడవిలో ప్రవేశించి ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా అడవి సంపద, జంతు సంపద దొంగతనంగా దోసుకెళ్ళిపోవడం కాకుండా అడవిలో కనపడినటువంటి మా అక్కల్ని, మా చెల్లెల్ని, మా ఆడపిల్లల్ని అతి దారుణంగా పాడు చేసి చంపేసే రోజులే. అలాంటి రోజుల్లో మా పెద్దలయ్యా అడవిలో పుట్టి అడవిలో చచ్చిపోయేవాళ్ళం. మా ఆడపిల్లలు ఎందుకు చంపుతున్నారయ్యా అని అడిగినందుకు వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళ దగ్గర తుపాకులు, బాంబులతో బెదిరించారు. అప్పుడు వాళ్ళ ఆలోచన ఎలాగైనా సరే మన ఆడజాతిని కాపాడుకోవాలి, మన ఆడజాతిని రక్షించుకోవాలని వాళ్ళు మాట్లాడుకున్నారు. అలాంటి టైంలో నేను అడవిలో ఉన్నటువంటి ఆ అడవికి ఒక పెద్దలో పెద్ద అయిన ఆంబోతెంకన్న అనబడినటువంటి ఆయనకి ఆఖరి కుమారుడుగా మీసాల గొరప్పని పుట్టాను. అప్పుడు నా తండ్రి ఆంబోతెంకన్న నన్ను తీసుకొని, ఇదిగో నా కొడుకు మీసాల గొరప్ప, వీడిని మన అడవిలో ఉన్న ఆడపిల్లల్ని బాధ పెడుతున్న, చంపేస్తున్న వాళ్ళని చంపి మన ఆడవాళ్ళని కాపాడుకోవాలి, అలాగ తయారు చేద్దామని వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇప్పుడు బాగా జాగ్రత్తగా మీరు పాములు కరిసిన, పామేశ్వం తాగిన, చావకుండా ఉండే కొన్ని అడుగు మందులు ఉన్నాయి. ఆ అడుగు మందులు నాకు ముందుగా త్రాగించి వాడి శక్తి ఎంతకాలం ఉంటుందో అంతకాలం మనిషి బతికే ఉంటాడు. ఎన్ని పాములు కరిసినా, ఎంత పామేశ్వం తాగినా వాడి శక్తి ఉన్నంతకాలం మనిషి బతికే ఉంటాడు. ఎప్పుడైతే వాడి శక్తి తగ్గిపోద్దో అప్పుడు మనిషి చచ్చిపోతాడు. అందుకే ముందు నా తండ్రి ఆంబోతెంకన్న మా గూడుపోలు ముందు నన్ను సావలేకుండా నల్లెసర, తెల్లెసర, నలతరస, ఎర్రతరస, గోందరస, కొన్ని పాములు విషాలను పుట్టిన కాడి నుంచి నాకు 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను తినే ఆహారంలో, నేను త్రాగే నీళ్ళల్లో నా కళ్ళ ముందు పాములు తీసుకొచ్చి కొద్దిగా పామేశ్వరం కలిపి తాగేస్తూ ఉండేవారు. ఒళ్ళంత విషమైపోయింది, ప్రమాదకర మనిషిగా మారిపోయాను. పుట్టిన కాడి నుంచి 13 సంవత్సరాల దాకా అలాగే త్రాగించారు. ఆ బాధ అనిపించింది నేను, ఆ కష్టం అనిపించింది నేను, ఆ శ్రమ అనిపించింది నేను. అప్పుడు 13 సంవత్సరాల వయసు వచ్చేసరికి విషపూరితుడైపోయాను. నా జుట్టు, నా గోలు చాలా భయంకరంగా మారిపోయింది. ఎవరైనా అడవిలో ఆడపిల్లల్ని ఏదన్నా బాధ పెడుతుంటే వాళ్ళు వేసే కేకలు, సాగు కేకలు వినపడితే సార్ వెళ్ళిపోయి నా తండ్రి, మా బంధువులు పిలిచేవారు. ఎవరైనా ఆడపిల్లలను బాధ పెడుతుంటే సిక్కమింగడ, మీసగరప్ప, వర్రా జాంచి గురుకురోయ్ నడిచేవారు. వెళ్ళిపోయేవాడిని. వెళ్ళి నా చేతిగోలతో మా ఆడపిల్లల్ని బాధ పెట్టే వాళ్ళని గిల్లేసేవాడిని. ఒకవేళ వాళ్ళ దగ్గర నేను వెళ్ళినప్పుడు వాళ్ళు పారిపోతే వాళ్ళు అంటపడేవాడిని కాదు. కానీ వాళ్ళు అక్కడే ఉండి ఆ పిల్లలు ఇంకా బాధ పెడుతుంటే నాకు ఇచ్చిన జాబ్ ఏంటంటే, నువ్వు సావని సావు కానీ ఆడపిల్లలను బతికించాలి అన్న ఒక్క కారణం చేత నేను సరిపోయిన పర్లా ఎలాగైనా మా జాతి ఆడపిల్లలను కాపాడుకోవాలని వెళ్ళిపోయి మా ఆడపిల్లలను బాధ పెట్టేవాడిని. నా చేతి పాలతో గిల్లేసేవాడిని, నా నోట్ల పాలతో కరిచేసేవాడిని. నేను గిల్లినా కరిసిన నాలో ఉన్న పామేశ్వం వాళ్ళు గిల్లిపోయి గిరగిరతి కింద పడి చచ్చిపోతుండేవాడు. అంటే ఆ రోజుల్లో ఎవరైనా మా ఆడపిల్లల జోలికి వస్తే నేను ఎవరిని గిల్లినా కరిసిన మనుషులు చచ్చిపోయేవారు. ఇప్పుడు కాదు, మీరు కంగారు పడకండి, నేను చెప్పేది ఇప్పుడు జరుగుని చెప్తున్నాను. ఆ మధ్య అలా చెప్తుంటే ఒక ముసలం పారిపోయింది, కంగారు పడ. లాస్ట్లో నేను పరిస్థితి చాలా దారుణం అయిపోయి నా జీవితమే ఇలాగా ఆడవాళ్ళని కాపాడుకున్న టైంలో నేను ముందుగా సావకుండా నాకు పోసారు, ముందుకు పూసారు కదా పామేశ్వరం, ముందుగా ఆ శక్తి తగ్గిపోయింది. ఎప్పుడైతే తగ్గిపోయిందో ఈ పామేశ్వరం అనేది నా గుండెకు పట్టేసింది. అప్పుడు నా శరీరము చాలా భయంకరంగా మారిపోయింది. మన వస్త్రాలు ఉతికితే పిండితే ఎలా ఉంటుందో అలాగే నా శరీరమును ఎవరో గట్టిగా నలిపేసినట్టు, పిండేసినట్లు ఆ బాధ తట్టుకోలేక నా తండ్రి కాలం ఏడ్చాను. అబ్బా జార్జగా బతుకురప తండ్రి బతికించిన ఆయన, నేను చచ్చిపోతున్నాను, నన్ను కాపాడమని ఏడుస్తున్నాను. నా తండ్రికి అర్థమైపోయి, కొడుగా నువ్వు భయపడకరా, నువ్వేం భయపడకు, నీలో ఉన్న పామేశ్వరం తీసే బాధ్యత నాది, నువ్వు కంగారు పడకని చెప్పి నా తండ్రి చెప్పి అడవిలో ఉన్నటువంటి అడుగు మందులు నాకు త్రాగించాడు. అప్పటికే విషయం బాగా ముదిరిపోవడం వలన వాడి వల్ల కాలేదు. సహజ నా తండ్రి ఆంబోతెంకన్న కొద్దిగా మాంత్రికత్వం చేస్తూ ఉండేవాడు. మంత్రాలు కనగడ్డు, చేడబడ్డ, కాశ్మీర కొన్ని అవి తీసుకొచ్చి ప్రయోగం చేశాడు. వాటి వల్ల కాలేదు. అడవిలో ఆయుర్వేదం నాటి మందు నా రోగం తగ్గించలేదు, నా రోగం ఎక్కువైపోయింది. తెలంగాణలో ఉన్న ఒక మంచి రాజకీయ నాయకుడితో మా నాన్నగారికి పరిచయం ఉండి ఆయనను తీసుకొని ఆయన ద్వారా మా నాన్న హైదరాబాద్ ఉస్మాన్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ నన్ను పరీక్షించారండి.
అక్కడ డాక్టర్లు నన్ను పరీక్షించి నిలువెల్ల పామేశ్వరం నిండిపోయాడు అబ్బాయి, చచ్చిపోతాడు బతకడు, తీసుకెళ్ళమన్నారు. అప్పుడు నా తండ్రి చాలా ఏడుస్తూ బాధపడుతూ నన్ను తీసుకుని ఇంటికి వచ్చి, కొడుకా కుమారుడా, నీకు పామేశ్వరం పోయడానికి కారణం మా నడువులో ఉన్న ఆడపిల్లలను కాపాడ్డాకరా. కానీ నిన్ను బట్టి వేల మంది 100 మంది ఆడలు బతికారు, కానీ నువ్వు చచ్చిపోతున్నావు కొడుక, నాకు చాలా బాధగా ఉంది కొడుక. నువ్వు ఎలాగో సరిపోతున్నావు కాబట్టి నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే, నువ్వు పుట్టక ముందు మీ అమ్మ ఒక దేవుడు నమ్ముకుంది, అప్పుడు మీ అమ్మ కడుపులో నువ్వు ఉన్నావు. పరాయి దేవుడు నమ్ముకుంటే మన కులాచార ప్రకారంగా కొద్దిగా కొడతాం. నేను మీ అమ్మను కొట్టాను, ఆ దెబ్బలకి మీ అమ్మ చనిపోయింది. మీ అమ్మ చచ్చిపోయి కొద్ది నిమిషాల్లో నువ్వు పుట్టావు నాయన. అప్పుడు మీ అమ్మ నువ్వు పుట్టగానే నెత్తురు కొట్టుకున్న నిన్ను తన చేతులతో పెట్టుకొని ఒళ్ళు పెట్టుకొని నీ గురించి తన దేవుడికి ఏదో చెప్పడము నా చెవులారి విన్నాను, కళ్ళారి విన్నాను. కొడుక ఇప్పుడు నేను చెప్పేది అంటే, మీ అమ్మ చనిపోయింది కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన నీ కన్న తల్లి దేవుడు ఖచ్చితంగా నిన్ను బతికిస్తాడు. తొలిసారిగా యేసు క్రీస్తు మాట చెప్పింది మా నాన్న. ఏడుపు వచ్చింది. ఒక దేవుడి కోసం అమ్మ చచ్చిపోయిందా? ఒక దేవుడు నమ్ముకొని చంపేస్తారా? ఆ ఇంటికి ఈ ఇంటికి నిప్పులు పెట్టి కొంపలు ముంచే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని చంపరు. దేవుడు నమ్ముకున్న వాళ్ళకి సిగరెట్లు బీడీలు తాగుళ్ళు తాగి భయంకరంగా సమాజానికి చెడు చేసేవాళ్ళు వాళ్ళ బాగానే ఉన్నారు. దేవుడు నమ్ముకొని చంపేస్తారా అని నాకు బాధేసి మా అమ్మ గురించి కూడా ఏడ్చి నేను అడవిలో ఉన్న ఒక చెట్టు ఎక్కిపోయాను. చెట్టు పైకి వెళ్ళిపోయి ఏడుస్తున్నాను, ఆకాశం చూస్తూ తెలియని మాటలు. తల్లి, నన్ను కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడా నన్ను కాపాడి నడుస్తున్నాను. ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవిలో నిలువెల్ల పామేశ్వరం నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. అడవిలో రోగినై చచ్చిపోతున్న నన్ను చూసిన దేవుడు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ, ఏనాడు చర్చికి వెళ్లకుండా ఈ దేన సేవకుని చోటకు వచ్చిన చాలా మందిని, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని యేసయ్య చూస్తున్నాడు. మన దేవుడు చూస్తున్నాడు. ఆయన బాబు నాయన, యేసయ్య చూసే దేవుడు. ఆయన కళ్ళు మూసుకునే దేవుడు. కళ్ళు మూసుకున్నాడు కాదు, మెల్లకన్నుడు కాదు, సగం చూపుడు కాదు. ఆయన ఇశ్రాయేలుని కాపాడేవాడు, కునుకుడు నిద్రపోడు. యేసయ్య ఎల్లప్పుడూ చూస్తున్న దేవుడు. ఆయన పేరు చక్కగా రాశారు. మేము పునరుద్ధరణైన క్రీస్తుని ప్రకటిస్తున్నాం అంటే ఇంకా బతుకున్న దేవుణ్ణి ప్రకటిస్తున్నాము. గట్టిగా సఫలపడాలి. సజీవుడైన దేవుణ్ణి ప్రకటిస్తున్నాం. యేసయ్య నిన్ను చూస్తున్నాడు. నీ బాధమా తల్లి, నీ బాధ, నీ కష్టం, నీ కన్నీరు, నీ వేదన, నీ సమస్యలు, నీ అప్పులు, నీ పరిస్థితులన్నీ యేసే చూస్తున్నాడు. ఇంట్లో శాంతిలేక ఆరోగ్యం బాగలేక పరిస్థితులు పాడైపోయి నలిగిపోతున్నా మిమ్మల్ని రాత్రి సభ ద్వారా యేసయ్య చూస్తున్నాడు. నన్ను చూసిన దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని అందరూ చూసునుగాక. అప్పులు చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. అప్పులు చేసిన వాళ్ళు అందరూ ఎత్తనే, ఏం పర్లేదు. అప్పులు ఇచ్చిన వాళ్ళు కాదు, చేసిన వాళ్ళు. అయ్యగాళ్ళు కొండలు అప్పులు అయ్యగాళ్ళు కూడా నేను అప్పుడు సరే చేతులు చూపించండి. అప్పులు ఇచ్చిన వాళ్ళు కదా, చేసిన వాళ్ళు ఎవరైనా సరే చేతులు ఎత్తండి. మీరు కొంతమంది నాకు ఎలా చెప్తున్నారంటే, మా అప్పులు తిడుతావా అన్నారు. అలాగా మీకు ఎన్ని అప్పులో తెలియదు కానీ లక్షల రూపాయల అప్పులు అయిపోయి చచ్చిపోతుంటే నా 20 లక్షల రూపాయల అప్పులు యేసయ్య తీర్చివేశాడు. నన్ను చూసి కన్నీరు చూసి నా అప్పులు తీర్చిన దేవుడు మీ అప్పులన్నీ యేసు నామములో ఈ సంవత్సరం దాటకముందు తీరిపోనుగాక. ఆమేన్ చెప్పండి అమ్మా. అప్పులు తొలగిపోనుగాక. మొండు రోగాలతో బాధపడుతున్నా మీ మొండు రోగాలను యేసు నామములో ప్రభు తొలగించునుగాక. ఈ రాత్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ, ఏ కులమైన, ఏ మతమైన, ఏ జాతి అయినా, మీ అందరూ చెప్తున్నా ఖచ్చితంగా మీ సమస్యలను యేసు నామములో ఈరోజు తొలగిపోనుగాక. మొండు రోగాలు తొలగిపోనుగాక. అప్పులు తొలగిపోనుగాక. పిచ్చ కొట్టుకుని అత్తాకోడలు కలిసిపోనుగాక. ఇళ్ళల్లో మూతులు పగలగొట్టుకుని భార్య భర్తలు కలిసిపోనుగాక. అందరూ బాగుంటురుగాక. ఈ సభలు పెట్టిందే అందరూ బాగుంటారు. పిల్లలు బాగా చదువుకున్నారు, బాగా చదువుకోండి. నాకు చదవండి తెలియదు, మా నాన్న మాకు తెలియదు, మా జాతికి చదివే తెలియదు. మీరు బాగా చదువుకొని మంచి మార్కులతో ఉస్కాకి కొట్టకుండా మంచి మార్కులతో పాస్ అవుతురుగాక. గవర్నమెంట్ జాబ్లు వచ్చునుగాక.
మన బిడ్డలకి గవర్నమెంట్ జాబ్లు వచ్చును గాక, ప్రైవేట్ జాబ్లు వచ్చును గాక, వ్యాపారాలు అభివృద్ధి అవును గాక, మీరు చేసే చేతి పనిని ప్రభు దీవించును గాక. దేవుడు చూస్తున్నాడు బిడ్డ, కుమారుడా కుమార్తెలారా ప్రభువు చూస్తున్నారు. ఈ రాత్రి మీటింగ్ అంత అయిపోయిన తర్వాత నేను ఎక్కడే ఉంటే అక్కడికి పారిపోను. చాలామంది ఫోటోలు దిగాలి నాకు చెప్పారు. ఫోటో దిగాలు నేను మొన్న ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు. నన్ను కళ్ళు సహం కనబడిన ముసలో కూడా గుర్తుపడుతుంది. మన సికింద్రాబాద్ దిగి హైదరాబాద్ దిగి నడిచి వెళ్తున్నాం. ఒక ముసలం ఒక సగం సుఖం అన్నట్టు ఉంది. నన్ను చూసి కోయి ఆగో అని వచ్చి ఫోటో దిగేదా కోరుకోలేదు. అలాగే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడే ఉంటాను. ఒక్కొక్కరు లాస్ట్లో మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఏ కులం ఏ మతం కాదు, అందరి కోసం ప్రార్థన చేస్తాను. వచ్చేటప్పుడు ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు వచ్చి మీరు సెల్ ఫోన్ తెచ్చుకోండి. అది ప్రార్థన చేస్తాను, ఫోటో దిగండి, పారిపోండి. యేసయ్య చూస్తున్న దేవుడు, మీ జీవితాలని చూస్తున్న దేవుడు, మీ బ్రతుకులను చూస్తున్న దేవుడు. ఏ కష్ట బాధలున్నా సరే యేసయ్యని అడగండి. నేను కూడా ఆ టైంలో చాలా కష్టంలో బాధలో ఉండి ఆ ఆకాశం చూస్తూ ఏడుస్తున్నాను. యేసయ్య చూస్తూ బాధపడుతున్నాను. చెట్టు ఎక్కాను. నా దగ్గరికి ఏ మనుషులు వచ్చి యేసు ప్రభు వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను చెట్టు ఎక్కి నిలబడ్డాను. నిలబడితే నాకు పైన పరలోకమందున్న దేవుడు నన్ను మనుషులు చూడని పట్టించుకొనని ఆ అడవిలోకి నన్ను తీసుకెళ్ళి నన్ను చూడటానికి నాకు వాక్యం చెప్పడానికి మనుషులు రాదు. ఎందుకంటే క్రూర మృగాల మధ్య ఉన్న మనుషులు రావడానికి అవకాశం లేదు. అందుకని పరలోకమందున్న దేవుడు, పరలోకమందున్నటువంటి దేవుడు, పరలోకమందున్న దేవదూతని నేను ఎక్కడైతే చెట్టు మీద ఉన్నానో ఆ చెట్టుకి 10 అడుగుల ఎత్తు దూరంలో దేవుని దూత పాస్టర్ గారి లాగా తెల్లని వస్త్రాలు ధరించుకొని 10 అడుగుల ఎత్తు దూరంలో తెల్లని వస్త్రాలతో గాల్లో నిలబడి నాగలు చూస్తున్నారు. నేను అలా చూస్తున్నాను ఆశ్చర్యకరంగా. దేవుని దూత నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నారు. చెక్కబెంగడ మేసాగురప్ప వాదం జలతంగులు చెల్లపెన్న కాసుకొని జలపెన దేహం ఏసుని తగ్గమే జైలు దేహం. ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేయగలిగినవాడు ఒకే ఒకడున్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసు క్రీస్తు ప్రభు అని చెప్తున్నాడు. ప్రతి యేసుక్రీస్తు ప్రభుని మాట అదే అంటున్నాను. 15 రాత్రులు 15 పగలు దేవుని దూత నా పక్కనే ఉండి యేసయ్య మాట చెప్తుంటే, యేసయ్య గురించి చెప్తుంటే, యేసయ్య చరిత్ర చెప్తుంటే దేవుని వాక్య వినుడి ద్వారా నాకు విశ్వాసం కలిగిపోయింది. ఖచ్చితంగా ఏనాటికైనా ఎప్పటికైనా యేసయ్య నన్ను బాగు శాస్త్రం నమ్మాను. 1984 సంవత్సరం ఈ తారీఖు బాగా గుర్తుంచుకోండి. 84 సంవత్సరం అక్టోబర్ నెలలో గుంటూరు అనే పట్టణంలో శాంతవర్ధన్ నగర్ పాస్టర్ గారు సభలు యేసు పిలుస్తున్నాడని సభలు ఏర్పడండి ఏసే సభల గ్రౌండ్లు ఏర్పాటు చేశారు. మద్రాసు నుండి డిజిఎస్ తిరగడం గారిని మహాభక్తుడు వచ్చాడు. లక్షల మంది జనం ఆ సభలకు వచ్చారు. ఆ సభలకు వచ్చి ఉన్నారు. నేనున్న అడవిలో నుండి ఆ గుంటూరు పట్టణానికి దాదాపుగా కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ట్రైన్లో వచ్చాను, బస్సులో వచ్చాను, ఏ వాహనంలో వచ్చానో తెలియదు. దేవుని దూత నా చేపట్టుకున్నారు. కళ్ళు మూసుకలు తెరిచాను. ఇలాగ సభల్లో మీలాగా వెనక నిలబడాను. దేవుని స్తోత్రం. దేవుని దూత అక్కడ నిలబెట్టారు. సభల్లో అయ్యగారు ఇంతగా అట్టగైతే నిలబడి అయ్యగారు ప్రార్థించారు, విశ్వం చేశారు. అలాగ అక్కడ నిలబడి చేస్తున్నారు. నేను కూడా చేస్తున్నాను. నాకు తెలియదు, ప్రార్థన చేత కాదు, ప్రార్థన తెలియదు నాకు. అలాగే ఆకాశం చూస్తున్నాను, ఏడుస్తున్నాను. ఏడుస్తూ ఆకాశం చూసి ఏడుస్తూ, యేసయ్య నా యొద్దకు వచ్చిన వాడిని ఎంత మాత్రం బయటకు త్రోసిమని చెప్పావంట. దేవుని దూత వాక్యము చెప్పడం ద్వారా నాకు ఆ వాక్యం గుర్తొచ్చింది. ఎంత మాత్రం నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోసివేయను అని చెప్పావంట. నీ వద్దకు వచ్చాను, నన్ను కనికరించు, చచ్చిపోతున్నాను, నా రోగమే నన్ను చంపేస్తుంది, చచ్చే నన్ను బతికించయ్యా, చచ్చేదాకా నీ సేవ చేస్తానని ఏడ్చాను, కన్నీరు కార్చాను. నా కన్నీళ్లతో యేసయ్య కాళ్ళు గడిగాను. అలా చూస్తుండగానే ఆకాశములో తెల్లని వెలుగు కనిపించింది.
ఈ లైట్ల కంటే అది నా కళ్ళ చూశానండి. ఈ లైట్ల కంటే అద్భుతమైన వెలుగు. ఆ వెలుగులో దగ మెరుస్తున్న యేసయ్య చెయ్యి, యేసయ్య చేతి మధ్యలో గాయం, యేసు రక్తం నాకు కనబడతా ఉంది. ఈ కంటితో దెయ్యాలను చూశాను, ఈ కంటితో దేవతను చూశాను, ఈ కంటితో మన యేసయ్య చేతిని చూస్తున్నాను. దేవుని స్తోత్రం. యేసయ్య చేతి రక్తము నా శరీరంలో ప్రవహించింది. నా శరీరం పామిషమంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతనిచ్చాడు. దేవుని స్తోత్రం. 89లో నా జీవితంలో రాసిన ఫస్ట్ పాట పాడుతున్నానండి. లేరైనా ఆర్కెస్ట్రా లేడా? సన్ను కొట్లేనన్నా. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సరుకమయ్యా. నా నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, ఇలాలో మనిషిగా పుట్టిన సరుకమయ్యా. పాపము కడిగావులే, విషము విరిచావులే, పాపము కడిగావులే, విషము విరిచావులే. నన్ను మనిషిగా నిలిపావులే, క్రీస్తు దాసుడు పెట్టి పిలిచావు ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి చవైన బ్రతుకై నీ కొరకే నేల, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా జీవింతునయ్యా ప్రభువా. కాచితి ఇంతకాలం, కాచితి ఇంతకాలం, కాచితి ఇంతకాలం. ఈ మధ్య టీవీ ఇంటర్వ్యూలో చాలామంది మీ గొంతు చాలా బాగుంది, సినిమాలో పెద్ద పెద్ద హీరోలకి పాడతావా పాట అన్నారు. నేను వాళ్ళకి చెప్పడం కాదు, నా చిన్నప్పని చెప్పుకొస్తున్నాను. ఈ గొంతు యేసయ్య ఇచ్చాడు. ఒకప్పుడు నేను పాటలు పాడితే కుక్కలు, పందులు, కోళ్ళు అన్నీ పరిగెత్తాయి. అలాంటి నా స్వరాన్ని ఇంత అద్భుతంగా మార్చింది నా యేసయ్య మాత్రమే. ఈ గొంతు, ఈ పాట నా యేసయ్య కోసమే పాడతాను, నా యేసయ్య కోసమే మాట్లాడతాను, యేసయ్య కోసమే చచ్చిపోతాను తప్ప ఇంకా ఎవ్వరికి పాట పాడను. యేసయ్యకి మహిమ కలుగును. చప్పట్లు. బాధలు బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడిచితివి నీవేనయ్యా, నా బాధలు బాపితివి, కన్నీరు తుడిచితివి నీవేనయ్యా. నన్ను దీవించితివి, నన్ను పోషించితివి, నన్ను పోషించితివి, నీ కౌగిల్లో నన్ను పెంచు యేసయ్యా, నీ కౌగిల్లో నన్ను పెంచు ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. రెండు చేతులు పైగా తండ్రి, గట్టిగా సఫల పడండి. చవైన బ్రతుకైన నీ కొరకే దేవా, గట్టిగా. చవైన బ్రతుకైన నీ సాక్షిగా నేను జీవింతు, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ప్రభువా.
మీది ఆర్గానో బేస్ ఎక్కువైపోయింది. రెండోది కార్డు పట్టుకోవాలి. 4 డాక్టర్లు ఈ అబ్బాయి చచ్చిపోతాడు అని రిపోర్ట్లు ఇచ్చారు. నిలువెల్లా విశ్వంతి నిండిపోయిన ఈ అబ్బాయి చచ్చిపోతాడని చెప్పారు. యేసు క్రీస్తు ప్రభు నన్ను ముట్టి స్వస్థపరిచిన తర్వాత మళ్ళీ పరీక్షించుకున్నాను. ఈ అబ్బాయి శరీరంలో పామిషం లేదు, మనిషి రక్తం ఉందని రిపోర్ట్ ఇచ్చారు. ఆ సభలో కుక్క, పిల్లి, కోడి, పందిని అయ్యగారి పెట్టే లైటింగ్ ఆ స్తంభం, అలాంటి స్తంభాన్ని కట్టేశారు. కుక్కని, పిల్లిని, కోడిని, పందిని గట్టిగా గిల్లి కరిసేమన్నారు. అవి బతుకుంటే నీకు విషయం లేనట్టు, సస్తే ఉన్నట్టు అని చెప్పారు. పరీక్ష పెట్టేసి వెళ్తున్నా నేను. ఆ కుక్కని, పిల్లిని, కోడిని, పందిని గట్టి గిల్లి కరుదని వెళ్తాను. నన్ను చూసిన ఆ పందికి ఏం అర్థమైందో, నాలో ఆ పందికి ఏం కనపడిందో, పంది మాత్రమే తాడు తిప్పుకొని పారిపోయింది. మిగిలిన కుక్క, పిల్లి, కోడిని గట్టి గిల్లి చేశాను. అవి బతికే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ సభలో ఉన్న మీలాంటి చెల్లెలు, తమ్ముళ్ళు 15 మంది అన్న గొర్రప్ప శరీరంలో పామిషం లేదు, మేము నమ్ముతున్నామని. అంటే ఆ రోజుల్లో నా చేతులతో ఏమైనా తిన్నా సరే, నా గోరు తగిలినా, నేను తిన్న ఆహారం కింద పడినా, ఎవరితోనే చచ్చిపోతానమాట. సభలో ఉన్న మీలాంటి చెల్లెలు, తమ్ముళ్ళు 15 మంది అన్న గొర్రప్ప శరీరంలో పామిషం లేదు, మేము నమ్ముతున్నామని 15 మంది తమ్ముళ్ళు, చెల్లెలు వచ్చి నేను తిన్న ఎంగిలి పదార్థాలు తిన్నారు. నేను తిన్న ఆహారం తినగానే ఆ 15 మంది అప్పటికప్పుడే అక్కడికక్కడే బతికే ఉన్నారు. దేవునికి స్తోత్రం. చచ్చిపోతున్నారా? ఇప్పుడు చెప్పండి, నాలో ఉన్న పామేశ్వరం తీసింది ఎవరు? చచ్చిపోతున్నప్పుడు నాలో ఉన్న పామేశ్వరం తీసింది ఎవరు? శాసయ్య. శాసయ్య ఎవరు? ఈ భూమి, ఆకాశం, సముద్రం, అందులో సర్వాన్ని కలిగించిన ఆది దేవుడు, మహాదేవుడు, ఈ ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడు, పరలోక రాజ్యం గురించి ఒకే ఒక్క దేవుడైన యేసు క్రీస్తు ప్రభు నన్ను స్వస్థపరిచాడు. పరిగెత్తుకుంటే మా నాన్న ఆంబోతాంగానికి, మా గూడుపోలకి ఎవరైతే నాకు పామిషం పెంచారో మా బంధువులు చెప్పుకున్నాను. వాళ్ళు నన్ను ఆలోచించుకొని చూసి ఎలా పోయింది యేసు, నీ శరీరం ఇది ఎలా పోయింది అన్నారు. ఇటీవల యేసు ప్రభు నమ్ముకున్నాను. ఒకప్పుడు మీరు నా కోసం ఖర్చు పెట్టారు, 3 లక్షల ఎకరాలు ఖర్చు పెట్టారు, నా రోగం పోల. యేసు ప్రభు నమ్ముకున్నా, పైసా ఖర్చు లేకుండా ప్రభు నన్ను స్వస్థపరిచాడు. మా నాన్న ఆంబోతాంగన్న మా ఇంట్లోకి వెళ్ళి లాభా దేబా దేబా లాభా 4 మంత్రపుస్తకాలు తీసుకొచ్చి నా ముందు కాల్చేసి, వాడిని కాల్చేసి, మంత్రశక్తిలో శక్తి లేదు, నిజమైన శక్తి నా కొడుకు మీసాల గొప్ప దేవుడైన యేసుక్రీస్తులో ఉందని ఆ మాంత్రికుడు యేసై నమ్ముకున్నాడు. ఆంబోతాంగన్న యేసురత్వంగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. మన ఆంబోతాంగన్న ఏసై నమ్ముకున్నాడు. ఆ పెద్దన్న, చిన్నన్న, పెద్దదిన, చిన్నదిన, పెద్దక్క, చిన్నక్క, చిన్నమ్మ ఇప్పుడు ఏప్రాలు, నా ప్రాలు 3,50,000 మంది మా గిరిజన అడవి జాతుల్లో 3,000 మంది చిన్నపిల్లలను బలిచోలు సైతం కుర్రే ఉన్న వాళ్ళంతా ఏసయ్యా నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం. చప్పట్లో కోయారే కోయ్ కోయ్ కోయా రామారి సందమామ, కోయారే కోయ్ కోయ్ కోయా రామారి. అది అంటే ఏం లేదు కానీ అది కోయి పాటకి రాదనమాట. మా బాబు కాదు, ఏమనుకోదు, అమ్మ కాదు, మా తల్లి కాదు. మీకు అర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా, నేను పాడతాను, బాబు కొడతాడు, నన్ను కాదు వంచాను. చప్పట్లు కోయారే కోయ్ కోయ్ కోయా మామారి సంగమామ. చప్పట్లు కూడా రా, చప్పట కోయ్ 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 కోయ్. నేను కోయ్ కోయ్ అంట, మీరు కూడా కోయ్ కోయ్ అనండి. ఆ మధ్య ఒక ముసల భక్తుడికి అర్థం కాక కోయ్ కోయ్ 80 కోడి కోయ్ అన్నాడు. అదే వచ్చింది కొంపతిప్పలో. ఆ కోడి కోడి మొత్తం దేశం అంతా వాళ్ళు కోళ్ళు తినేస్తున్నారు కోసుకొని. నాకు ఒక కోడిని పెట్టారు ఎవరన్నా? చప్పట్లో కోయారే కోయ్ కోయ్ కోయా మామారి సందమామ, కోయారే కోయ్ కోయ్ కోయా కోయ్ 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 కోయ్. హైజలక హైజక హైజలక హైజక హైజలక హైజక డింగిరి 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 డింగిరి. భారతదేశంలో 18 రకాల పూర్తిగా వెనకబడినటువంటి జాతులు, 18 రకాల వెనకబడిన జాతుల్లో 18 రకాల భాషలు. నాకు 10 రకాల భాషలు, 10 రకాల భాషలు మాట్లాడుకునే భాషలు కలుపుకొని ఈ పాట యేసయ్య పాటగా మార్చేశాను. దేవునికి స్తోత్రం. మరి పాడినా వద్దా? పాడినా వద్దా? నీ మోకాలు అటం తెలుసా?
వచ్చింది మేము దానికోసమే బడా పాడవద్దా? పాడండి అన్న చేతులు ఎత్తండి. మన అందరికంటే మా వెనకున్న యవనస్తులే బాగా ఎత్తారు. వెరీ గుడ్, చాలా సంతోషం. మీరు పక్కన్నారా? మీరు ఎత్తారా? మేడం ఆలు అందరూ ఎత్తండి. సరే, మంచిది. చప్పట్లో కోయారే కోయ్. నాతో ఒక మాట చెప్పండి. నెట్ల దేగము అనండి. నెట్ల దేగము జాంజగవే. నెట్ల దేగము మసిరిగాలు, మంకరగాలు, పింకరిగాలు, జాంజగండ్రోయ్, జాంజగండ్రోయ్, కుర్రోయ్. మీకు అర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయ బమారి సందమామా. కోయారే కోయ్ కోయ్ కోయ బమారి సందమామా. కోయ్ కోయ్ గట్టిగా కోయ్ 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 కోయ్. రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే లా రేలా రేలా రే రేలా 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 రే రేలా 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 రే రేలా. కోయారే కోయ్ కోయ్ కోయ బమారి సందమామా. కోయారే కోయ్ కోయ్ కోయ. నెట్ల దిగము నెట్ల దిగము జాంజకు యేసు నెట్ల దిగము. మదరగాలు, మంకరగాలు, పింగరగాలు, జాంజగండ్రో. మస్కోట్లు, మంకాళ్ళు, పింగుళ్ళు, జాంజగండ్రో. కుర్రో బండి బందూరే భయ్య బండి బందూరే. ముడిని జమారే భయ్య భజన జమారే. బండి బందూరే భయ్య బండి బందూరే. ముడిని జమారే భయ్య భజన జమారే. యేసు జ ప్రభుణ్య దుర్గం జమారే. నెట్లయో నెట్లయో దుర్గం జమారే. బండి బందూరే భయ్య బండి బందూరే. ముడిని జమారే భయ్య భజన జమారే. సఫల కొట్టండి మీరు సఫల కొట్టండి. మర్యాదగా చేతులు పైకెత్తండి. ఎవరైనా చేతులు లేకపోతే పక్కోలు సాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా. ఆ ముసల భక్తుల ఒక్క చెయ్యి తిరిగి ఇష్టంగా ఎత్తండి. ఈ పాటకు అర్థం మోషే చేతులు ఎత్తినంత కాలం, మోషే మహాభక్తుడు చేతులు ఎత్తినంత కాలం జయము కలిగింది. ఈ 3 సభల్లో వచ్చిన మీ అందరికి, మీ కుటుంబాలకి, పెట్టిన అయ్యగారికి, మీటింగ్ పెట్టిన ఏసేపయ్య గారికి చెప్పే మాకు వచ్చిన అయ్యగారు మా అందరికీ ఈ రోజు నుంచి దేవుడు కన్ని విని ఎరగని గొప్ప జయమిచ్చునుగాక. ఇంతవరకు వెంటాడుతున్న అపజయాలు యేసు అగ్నిలో కాలిపోనుగాక. ఇప్పుడు గొప్ప జయమొచ్చునుగాక, విజయమొచ్చునుగాక. ఇల్లు లేనుకు దేవుడు ఇల్లు ఇచ్చునుగాక. ఆపకుండా చేతులు పైకి గట్టిగా సపోర్ట్లు. బండి బందూరే భయ్య బండి బందూరే. ముడి నిజమారే భయ్య భజన జమారే. సఫల కొట్టండి మీరు సఫల కొట్టండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఇది క్రిస్మస్. ఇది ఒక పాపిని, ఘోరమైన పాపిని ఎప్పుడైతే యేసే రక్షిస్తాడో, ఎప్పుడైతే ఆ పాపి యేసే బిడ్డగా మారిపోతాడో, ఆ రోజే నిజమైన క్రిస్మస్ ఆనందము. దేవుడు నన్ను ప్రేమించి చక్కని భార్య ఇచ్చాడు, పెళ్లి చేశాడండి. 3 పిల్లలను దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. 3 పిల్లలను ప్రభుత్వాడు. దిక్కు మొక్కులేని గతిలేని ఎక్కడాడు కొండల పుట్టి నన్ను యేసయ్య తన రక్తంలో కడిగి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి మంచి భార్యను దేవుడిచ్చి 3 పిల్లలను దేవుడిచ్చి 2 కూతుర్లు కొడుకు చందలు చచ్చిపోయాడు. 2 కూతుర్లకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెద్ద కుమార్తె సువార్త రాణి, పెద్దలుడు సువార్త రాజు. వారిద్దరికి ఒక బావు పాప గుడివాడ ప్రాంతాల్లో యేసయ్య సేవ చేసుకుంటున్నారు. సంఘాలు కలిగి దేవుని స్తోత్రం. చిన్న కుమార్తె ప్రేమజ్యోతి, అల్లుడి పేరు సంతోష్. వాళ్ళిద్దరికి 2 కూతుర్లు. వాళ్ళు విజయవాడలో చిన్న జాబ్ చేసుకుంటున్నారు. అమ్మా
దిక్కు మొక్కులేని గతి లేని నన్ను యేసయ్య కనికరించి ఆ అడవిలో చచ్చిపోతున్న నన్ను నిలువెల్ల పామిషంతో యేసు ఆరోగ్యం ఇచ్చి శక్తినిచ్చి చక్కని భార్యనిచ్చాడు, కూతుర్నిచ్చాడు, 2 అల్లుళ్ళనిచ్చాడు, 3 మనవరాలను ఇచ్చాడు, 1 మనవనిచ్చాడు. దేవుని 84 2004 ఈ 40 సంవత్సరాలు ప్రభు తన కృప ద్వారా, అంటే నేను చదివిన కొద్ది చదువు వల్ల చిన్న జాబు నాకు వచ్చింది స్టేట్ బ్యాంకులో. ఆ జాబు మంచిగా పర్మనెంట్గా ఉంటే ఇస్తా ఉన్నారు. కానీ ప్రభు నాతో నేను ఒక దేవుడు ఒక వాగ్దానం తీసుకున్నాను. ప్రభువా, నిలువెల్ల రోగునై విషపు రోగునై చచ్చిపోతున్న నన్ను బతికించు, బతికించు, నీ సేవ చేసుకుంటాను చెప్పాను. యేసయ్య నన్ను బతికిచ్చాడు. ఆయన సేవ చేసుకోవడం మంచిదని చెప్పి ఇలాంటి దైవజనులందరూ ప్రార్థన చేయగా, ప్రతిష్ట కలిగిన సేవకులు ప్రార్థన చేయగా, దేవుడు నాతో మాట్లాడగా, నా యవ్వన కాలంలో పనులన్నీ పక్కన పెట్టి నా చిన్నతనం నుంచి యేసయ్య పాద సేవకు అంకితమైపోయి ఆయన సేవ చేసుకోవడం ప్రారంభించాను. చిన్న ఊర్లు, పట్టణాలు, నగరాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ 40 సంవత్సరాలు మన భారతదేశంలో ఒక్క జమ్మూ కాశ్మీర్ తప్ప ఇండియా మొత్తం తిరుగుతూ లక్షల కోట్ల మందికి నా సాక్ష్య సువార్త ద్వారా యేసయ్య సువార్త చెప్పి లక్షల మంది, కోట్ల మంది చెప్పగా లక్షలాది మంది మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా యేసయ్య నమ్ముకున్నారు. దేవుని స్తోత్రం. వేలాది మందికి బాప్తిజాలు పొందారు. 100 మంది పాస్టర్లుగా తీర్చిదిద్దబడ్డారు. సంఘాలు స్థాపించబడ్డాయి. ఈ రోజున మీ ముందు సజీవ చక్కగా నిలబడి ఆయన సాక్షిగా తిరుగుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ఒక చిన్న వాక్యం చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఒక మంచి మాట చదువును. ఇర్మియా గ్రంథం 17:7 వచ్చిన మంచి మాట. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండను. చాలు. నాకు అందరూ చెప్పండి ఒకసారి. యెహోవాను నమ్ముకున్నవారు ధన్యులు. నేను యేసు ప్రభు నమ్ముకున్నందుకు బాగుపడ్డానా చెడిపోయాను? ఆ ఒక్క మాట చెప్తే నేను ఇక పారిపోతాను. చెప్పండి అన్న, నేను యేసయ్య నమ్ముకున్నందుకు బాగుపడ్డానా చెడిపోయానా? నోటితో చెప్పండి అన్న. యేసయ్య నన్ను బాగు చేశాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ సభలన్నీ పెడతానికి కారణం మీరందరూ బాగుంటారు, మీరు క్షేమంగా ఉంటారు. ఇప్పుడు చెప్పే మాటలన్నీ కూడా మీ కుటుంబాలకు మీకు మంచి ఆదరణ కలిగి ఉండునుగాక. నన్ను బాగు చేసిన దేవుడు, నన్ను స్వస్థపరిచిన దేవుడు, ఎక్కడో అడవులో దిక్కు మొక్కులేని గతిలేని నన్ను చేయబట్టుకొని లేవనెత్తిన దేవుడు. 113వ కీర్తన 8వ వచన ప్రకారముగా పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తే దేవుడు నన్ను పైకి లేపాడు. 1వ సమూయేలు 2:7 దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టి దేవుడు. ఎక్కడో దరిద్రుని, మీరందరూ చాలా గొప్పవాళ్ళు, నా వెనకున్న అయ్యగారులు కూడా గొప్పవారు. అధికారుల ముందు నన్ను నిలబెట్టి మాట్లాడించుకునే భాగ్యం దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. 1 కొరింథీ 1:26 చదివితే, ఎన్నిక లేని వాళ్ళని, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో అజ్ఞానులను, ఎన్నిక లేని వాళ్ళని, నీచుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. అలాగ దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకో ముఖ్యంగా ఎన్నిక లేని భాష. మా భాష ఎవరు మాట్లాడు అసహించుకుంటారు. మా భాష ఎలా ఉంటాయంటే 10 రకాల, ఈ 18 రకాల భాషలో మన చెంబులు రాలేసుకుంటే ఎలా ఉంటాయో అలా గలగలాడుతుంటాయి. దాన్ని ఎవరు మాట్లాడరు, వినరు కూడా. అలాంటి ఎన్నికలేని భాషని నేను ప్రార్థన చేశాను. ఆ ఎన్నికలేని భాషను అంతటిని కూడా యేసయ్య పాటగా అది ఫిలిప్పీ 4:4 ప్రకారముగా ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తును, అదొక వాక్యం. ఇంకొక వాక్యం ఏంటంటే కీర్తన 100వ కీర్తన 2వ వచనంలో సంతోషంతో యెహోవాను సేవించండి. యోహాను సువార్త 17:20 ఏమంటదంటే, మీ దుఃఖమును సంతోషంగా దేవుడు మార్చేస్తాడు. ఈ పాట అంతటి కారణం ఏ కులమైన ఏ మతమైన యేసు ప్రభు దగ్గరికి వస్తే సంతోషిస్తారు. సమాధానం లేని వారికి సమాధానం కలుగును గాక. తర్వాత
ఎప్పుడు ఏడుస్తున్న వారందరూ యేసు నామములో నవ్వుదురుగాక అని ఆనందం కలిగిన పాట అది. ఆ పాట యేసయ్య మాటలు రాసుకొని పాడిన పాట. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా బామరి సంగమాన. ఇంత కష్టపడి నేను కొడుతున్నాను, నేను పాడుతున్నాను, బాబు కొడుతున్నాడు, మీరు సప్పట్లో. పాపం ఒక అమ్మ ఆమె కొట్టుకోలేక పక్కన కొడుతున్నాడు, ఒక 2 ఏళ్ళు కొడుతున్నాము. ఎవరి చేతితో వాళ్ళు గట్టిగా చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా బామరి సంగమాన. కోయారే కోయ్ కోయ్ కోయా కోయ్ 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 రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రేలా రేలా రే లా రేలా రేలా రే లా రేలా రేలా రే లా కోయారే కోయ్ కోయ్ కోయా బామరి సంగమాన. కోయ్ 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 కోయ్. నన్ను ఎక్కువ పెట్టావా? ఎక్కువ పెట్టబాక, ఎక్కువ పెడితే నాకు వస్తుంది కుంగిపోయాను. చప్పట్లో. కోయ్ కోయ్ చప్పట్లో. రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే లా రేలా రేలా రే లా రేలా రేలా రే లా రేలా రేలా రే లా కోయారే కోయ్ కోయ్ కోయా బామరి సంగమాన. కోయారే కోయ్ కోయ్ కోయా బామరి సంగమాన. కోయ్ 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 కోయ్. బామరి సంగమం అంటే సందమామ లాంటి అందము కలిగిన మనసు అవ్వాలంటే ఒక్క యేసు ప్రభువే చేయగలడు. గట్టిగా చప్పట్లో. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఎన్ని వాక్యాలతో కలిపి పెట్టిన పాట అది. చప్పట్లో. బండి నెట్ల దేకమో నెట్ల దేకమో జాంజకు యేసు నెట్ల దేకమో నెట్ల దేకమో నెట్ల దేకమో జాంజకు యేసు నెట్ల దేకమో. మదరగాలు మంగరగాలు పింగరగాలు జాంజగండ్రో మస్కోట్లు మంకాళ్ళు పింగోళ్ళు జాంజగండ్రో కుర్రో. మసరగాలు మంకరగాలు పింగరగాలు అంటే ఆడవాళ్ళు, అంటే భర్తలు, భార్యలు, పిల్లలు, కుటుంబంతో సహా యేసు ప్రభు సన్నిధికి వస్తే చాలు ఆనందింపజేసే దేవుడు. దేవునికి స్తోత్రం. ఇంత వివరంగా చెప్పినా సరే జాతి కుల మత భేదం లేకుండా యేసయ్యని ఈ ప్రపంచమంతా కోయి కోయిని కోడిని కూసుకుంటూ సంతోషంగా దేవుని స్తుతిస్తున్నారు. దేవుని స్తోత్రం. అమ్మ, దిక్కు మొక్కులేని నన్ను, వెనకబడిన నన్ను ఈ లోకంలో చేయి పట్టుకొని పైకి లేవనెత్తగలిగిన వాడు ఈ ప్రపంచంలో యేసయ్య ఒక్కడే. అట్టి దేవుని యొక్క శక్తి మీ అందరికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను యేసయ్య చేసిన కార్యాలను బట్టి మరి రాత్రి మీ అందరికి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా నన్ను స్వస్థపరిచిన దేవుడు, నన్ను బాగు చేసిన దేవుడు. అక్కడ మనం ఇందాక చదువుకున్నామే ఆ పేరు, అది మనం లాజరు గురించి. లాజరు యేసుతో వెళ్తే లాజరు యేసుతో వెళ్ళటం వలన ప్రజలందరూ లాజరును చూశారు. లాజరు యేసు కొరకు సాక్షిగా నిలబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను ఒక్కడిగా సాక్షి, మీరందరూ సాక్షులే. దేవునికి స్తోత్రం. యేసయ్య మీకు ఏం మేలు చేయలేదమ్మా? అమ్మ చెప్పండి అమ్మా, ఏం మేలు చేయలేదా? ఏమి చేస్తే ఖచ్చితంగా నువ్వు కూడా సాక్షిగా నిలబడదువుగాక. ఎక్కడ అడుగులో కొండలు పుట్టినా నన్ను యేసయ్య పట్టుకొని ఇంత ఉన్నతమైన స్థితికి వచ్చాడంటే మిమ్మల్ని కూడా ప్రభు తీసుకొస్తాడు. మీరు కూడా ప్రభుకు సాక్షిగా ఉందురుగాక. ప్రతి ఒక్కరూ సాక్షులమే. నా చిన్నతనంలో ఆర్ఆర్కమూర్తి గారు, ఏపీ మాసరమణి గారు, పెద్ద పెద్ద అయ్యగారులు, నా కోసం ప్రార్థన చేసిన ఏసన్న గారు, ఇలాంటి పెద్ద అయ్యగారులు, వాళ్ళ వాక్యాల్లో కానీ నేను అందరికి వెళ్ళినప్పుడు నా కొరకు ప్రార్థన చేసేటప్పుడు నాకు ఒకటే చెప్పేవారు, 100 ప్రసంగాల కంటే ఒక అద్భుతమైన సాక్ష్యం
ప్రజల్ని యేసు ప్రభువు నడిపించింది. నువ్వు ఈ మార్గం ఎన్నుకోమని ప్రార్థన చేశావు. అభిషేక్తు కలిగిన దైవజనులు యేసయ్య నన్ను దీవించబట్టి ఈ రోజున యేసయ్య కృపలో వచ్చేసాను. దేవుని స్తోత్రం. నా జీవితం ఒకటే, చావైనా బతుకైనా యేసయ్య కోసమే చచ్చిపోవాలి. 40 సంవత్సరాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది ఎన్ని అనుకున్నా, నాన్న 10 నిమిషాలు అయిపోయింది. ఎన్ని అనుకున్నా, ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని విమర్శలు చేసుకున్నా, నన్ను మాత్రం యేసయ్య చెప్పాడు, ఆగొద్దు సాగిపోమన్నాడు. దేవుని స్తోత్రం. కుక్కలో మురుగుతూ ఉంటాయి. చెప్పండి, కుక్కలో మురిగిన ప్రతి కుక్క దగ్గరికి వెళ్ళి దాని దగ్గర ఉన్నామనుకో, మన ప్రయాణం ఆగిపోతుంది. నేనే కాదు, మీరే కాదు, నా వెనకున్న సేవకులు కాదు. మురిగిన కుక్కల కోసం చూడొద్దు, చూడకుండా ముందుకు వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం. చూస్తున్న దేవుడు ఇప్పుడు ఆ బాధలు పడింది నేను, ఆ కష్టాలు పడింది నేను, ఆ శ్రమలు పడింది నేను, నన్ను లేవనెత్తిన వాడు యేసయ్య. ఈరోజు ఇంత పబ్లిక్గా టీవీలోనే కాదు, ఇంట్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి తీసుకెళ్ళినా, ఏ వేదిక తీసుకెళ్ళినా నన్ను రక్షించింది, ఈ స్థితిలో తీసుకొచ్చింది మాత్రం నా యేసయ్యే. యేసయ్య కోసమే పాడతాను, యేసయ్య కోసమే మాట్లాడతాను, యేసయ్య కోసమే చచ్చిపోతాను తప్ప ఇంకా వేరే దారి లేదు. దేవుని స్తోత్రం. ఈ రోజు వరకు నా స్థితి, నా పరిస్థితిని ఈ రకంగా చేశాడు. కాబట్టి మీరు మీ కుటుంబాన్ని కూడా ప్రభు దీవించును గాక. ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ఒక్క నిమిషం దయ. ప్రభు చిత్తమైతే, యేసయ్య దయ ఉంటే, నేను రాగానే కొందరు దైవజనులు అడిగారు డేట్లు ఇమ్మని. నా నెంబర్ చెప్తాను, రాసుకోండి ఒకసారి. నా ఫోన్ నెంబర్ రాసుకోండి. ఫోన్ నెంబర్ రాసుకోండి. ఈ నెంబరు చెయ్యండి, కానీ దయచేసి ఆ పిచ్చ మాటలు మాడబాకండి. ఈ మధ్య ఒక ఆయన ఫోన్ చేసి ఫోన్లోనే కోరికలు పాడబడమన్నాడు నన్ను. రాసుకో, 9849 692341 98. కొంతమంది వాళ్ళ ఉండరు. 98 49 69 23 41. ఇది నా నెంబర్, వాట్సాప్ నెంబర్. అదే అన్ని నెంబర్లు అయ్యాయి. నా కొరకు దయచేసి మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. దేవుడు ఎంతకాలం పోతా నాకు తెలియదు, కానీ ఇప్పుడు నా వయసు 63 సంవత్సరాలు. నాన్న ఎంతమ్మా? 23 కదరా? 63 సంవత్సరాలు నా వయసు ఇప్పుడు. ఈ వయసులో కూడా చిన్న పిల్లవాళ్ళలాగా యేసయ్య తన కవిగులను దాచుకొని నన్ను నడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మీ మధ్యకి నడిపించాడు, చాలా సంతోషం. అయ్యా, ఇతర ఏ కులమైనా ఏ మతమైనా మీ అందరి క్షేమం కొరకు నేను ప్రార్థన చేసే సేవకుని, ఇక్కడ ఉన్న దైవజనులందరూ కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను. యేసు ప్రభు నాకు చేసిన మేలు మీకు కూడా, మీ కుటుంబాలకు కూడా జరుగునుగాక. అలా జరగాలంటే మీ సమయాన్ని బట్టి, మీ టయాన్ని బట్టి ఒక్కసారైనా ఇక్కడ ఈ కొండ పక్కనే ఉంది చర్చి, భలే చర్చి, అయ్యగారికి ప్రేమ స్వరూపి దైవ స్వరూపి చర్చి ఉంది. ఈ దైవ స్వరూపి వాళ్ళు చాలామంది అయ్యగారులు, మీ పెద్ద నాయకుడు కూడా విశాఖపట్నం ఉన్నారు. ఏం పేరైంది? సంసనయ్య గారు. ఆయన నాకు తెలుసు, నేను చూశాను, నన్ను చూశాడు, ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి చక్కని చర్చి ఉంది, వెళ్ళండి. మీకు దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళండి. యేసయ్యని మీరు ప్రార్థించండి. నేను ఆ రాత్రి ఎంతో ఏడిశాను, అయ్యా చచ్చిపోతున్నానయ్యా, నన్ను బతికించమన్నాను. యేసయ్య ఆయన దూత ద్వారా నాకు కనిపించాడు. నేను నమ్ముతున్నా, నాకు కనిపించాడు, నాతో మాట్లాడాడు. ఈ రోజు వరకు నన్ను నడిపిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆనాడు నుంచి ఈనాడు వరకు ఇప్పటికీ నా దగ్గర యేసయ్య దూతలే ఉంటారు, ఆయన నడిపిస్తూ ఉంటారు. అట్టి కృపా భాగ్యం యేసయ్య మీ అందరికి ఇచ్చునుగాక. లాస్ట్లో మీ అందరికి ప్రార్థన చేస్తాను. దానికి ముందు చిన్న ఆరాధన మీ కొరకు చేయాలనుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత అయ్యగారికి ఇస్తాను. లాస్ట్లో వందన సమర్పణ, మిగతా కార్యక్రమాలు, ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ఇక్కడే ఉంటాను, మీ అందరికీ ప్రార్థన చేస్తాను. ముఖ్యంగా మీ అందరికి ఒక మాట చెప్పాలి. ఇప్పటికి నాకు ఒక సొంత ఇల్లు కూడా నాకు లేదు. నాకున్న కొద్ది సంఘాలు, కొద్ది పరిసర్యాలు, నన్ను నమ్ముకున్నటువంటి లేని వారికి ఇచ్చేశాను.
అలా సేవ చేసుకుంటున్నారు. ఇప్పుడు నాకు సొంత ఇల్లు లేదు, సొంత లేదు. ఇప్పుడు నేనున్న ఒక దిక్కున ఆ గుడిన ప్రాంతంలో కింద ఇల్లు పైన చర్చి కట్టుకున్నా చిన్నది. గవర్నమెంట్ వారు రోడ్డుకు తీసేశారు, కొద్ది డబ్బులు ఇచ్చారు. ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఎక్కడన్నా సాయం చేయమని. విజయవాడ ఉన్న దగ్గరలో ఒక చిన్న ప్లాట్ చిన్నది తీసుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నాకు ఈ జీకొండూరు ఈ చుట్టుపక్కల భలే ఇష్టం. కానీ వాళ్ళు నన్ను ఏం చేశారంటే ఈ ప్లాట్లు అమ్మేవారు ఈ జీకొండూరు మండలం కోడూరు, ఎక్కడది కోడూరు ఉందా, గణపరం దగ్గర కోడూరు, అక్కడ తీసుకొచ్చి చూపించారు స్థలం. అది దూరమైందని చెప్పి అలా తీసుకోవాల్సి వచ్చింది. ప్రభు చిత్తమైతే యేసయ్య దయ ఉంటే మీలో ఒకడుగా ఈ ప్రాంతానికి ఎక్కడ దిక్కిన దేవుని రప్పించును గాక. రమ్మంటారు వద్దంటారు? సరే, ఓకే. నా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి. నాయన తమ్ముడు శివరంజన్లో ఫస్ట్ పేరు, శివరంజన్ ఫస్ట్ పేరు ఏమనుకోవాలి. ఆ కుర్జీ కదా, కుర్జీ ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి. నాన్న మీరు కూడా కళ్ళు మూసుకోండి. నాన్న అందరు కళ్ళు మూసుకోండి ప్లీజ్. మీ కుటుంబాలు క్షేమం కొరకు దైవజనుడిగా దాదాపుగా నేను కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ప్రయాణం వచ్చాను. ప్రార్థన చేసుకున్నాను. యేసయ్యా యేసయ్యా మరువలేనయ్యా నిన్ను విడువలేనయ్యా. ఈ మాట నాకు అందరూ చెప్పాలి. మరువలేనయ్యా నిన్ను విడువలేనయ్యా. నిలువున నలిగావు ఆ సిలువలో కరుణతో పిలిచావు ఆ కనులతో. నిలువున నలిగావు ఆ సిలువలో పిలిచావు ఆ కనులతో. నీ రుణమే తీరునా నా సర్వమర్పించిన, నా సర్వమర్పించిన యేసయ్యా నీ రుణమే తీరునా. బ్రతికెదని నా చేయి విడువక నడిపించు. రెండు చేతులు పైకెత్తి సప్పట్లు. యేసయ్యా 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 మరువలేనయ్యా నిన్ను విడువలేనయ్యా. మరువలేనయ్యా నిన్ను
పగిలిన నా గుండెకు గాయము మావయ్యా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. యేసయ్యా యేసయ్యా మరువలేనయ్యా నిన్ను విడువలేనయ్యా. యేసయ్యా మరువలేనయ్యా నిన్ను విడువలేనయ్యా. యేసయ్యా అయ్యా రావయ్యా యేసయ్యా రావయ్యా యేసయ్యా రావయ్యా యేసయ్యా రావయ్యా యేసయ్యా నాలోకి రా. శక్తి 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 యేసు యేసు యేసు. సప్పర్లు కొడుతుండగా దెయ్యాలు కాలిపోనుగా కేసునామలో. సప్పర్లు కొడుతుండగా ప్రతి విధమైన బలహీన తొలగిపోనుగా. సప్పర్లు కొడుతుండగా అద్భుతాలు జరిగినగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. శక్తి నీవు లేనిదే ఒక్క క్షణమైనా నేను బ్రతుకలేనయ్యో. యేసయ్యా నా దేవా నా తండ్రి నా దేవుడా నా ప్రభువా యేసయ్యా. బహు భయంకరమైన వ్యాధి కలిగి రోగులై సచ్చిత్వంతో నన్ను బతికించిన దేవుడా నీ బిడ్డల కూడా ఇప్పుడే కాపాడు నాయన. సప్పర్లు కొడుతుండగా ప్రతి బలహీన తొలగిపోనుగాక. సప్పర్లు కొడుతుండగా వేధించి బాధిస్తున్న దురాత్మ శక్తులు ఏ శక్తిలో కాలిపోనుగాక. హల్లెలూయా హల్లెలూయా. శక్తి 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 శక్తి. ఆత్మ లేని వారు ఆత్మ పొందుకోండి. ఆత్మ పొందవారు అభిషేకించబడండి. అది యేసయ్యను చూస్తున్నాను. ఈ గ్రౌండ్ అంతా తెల్లని వెలుగు మన మీదకి ఆవరించబడింది. మా మధ్యకు వచ్చినందుకు స్తోత్రము నాయన. మా మధ్యకు వచ్చినందుకు స్తోత్రము నాయన. నీ దయగల హస్తంతో తాగండి నాయన. కొత్త వారిని దర్శించు నాయన. ప్రతి ఒక్కరిని దర్శించు నాయన. కొన్ని ఆత్మలు నూతన ఆత్మలు ఈ రోజు యేసునామములో సంఘంలో చేర్చబడును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. శక్తి శక్తి శక్తి. యేసు 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 యేసు. ఎవరికి వారి మీ ఎడమ చెయ్యి మీ తలను పెట్టుకోండి. మీ ఎడమ చెయ్యి మీ తలం పెట్టుకొని కుడి చేయకండి. ఎవరికి వారి ఎడమ చేయి మాత్రమే తలం పెట్టుకున్నా. మన తలం పెట్టుకున్న చేయమంత కాదు, సాక్షాత్తుగా యేసయ్యది. నమ్మండి. నమ్ముటి నివనైతే నమ్మని సమస్తము సాధ్యమే. ఈ రాత్రి ప్రభుని దర్శించబోతున్నాడు. మన తల మీద ఎడం చేయి పెట్టుకొని కుడి చేయి పైకెత్తి నాతో అందరు గట్టిగా చెప్పండి, యేసయ్యా. గట్టిగా చెప్పండి, యేసయ్యా. నన్ను ప్రేమించి ఈ సభలో నా కొరకే నువ్వు ఏర్పాటు చేసావయ్యా. యేసయ్యా, నా తల నుండి అరికాల వరకు శారీరకమైన నా రోగాలన్నీ, మానసికమైన నా సమస్యలు, నా పాపాలన్నీ యేసు నామములో స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు. యేసయ్యా, నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడు, నీవే నా రక్షకుడువయ్యా, నీవే నా దేవుడువయ్యా. నన్ను బాగు చేయనాయన. బాగు చేసినందుకు, నన్ను స్వస్థపరిచినందుకు, నా పాపాలు క్షమించినందుకు
నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎవరికో వారి దయచేసి మీ కుడి చేత్తో ఒకవేళ మీరు బైబిల్ తీసుకొచ్చుంటే నా వెనుకున్న దైవ సేవకులు ముందు కూర్చున్న మీరు నిలబడిన మీరందరూ మీ బైబిల్ మీ కుడి చేత్తో పట్టుకోండి, పైకి లేపండి. ఒకవేళ బైబిల్ లేకపోతే మీ కుడి చేతి పైకి ఎత్తండి. నేను చెప్పే ఒక్క మాట జాగ్రత్త. నా పేరు క్రీస్తు దాసు. 40 సంవత్సరాలు ప్రభు సేవ చేసుకుంటూ బతుకుతున్నాను. యేసయ్య సేవ తప్ప నాకు ఏ పని లేదు. యేసయ్య ప్రతిరోజు ఏదో కూరెళ్ళి ఆయన సువార్త ప్రకటిస్తూ ఈ వృద్ధాప్యంలో కూడా, ఈ ముసలితనంలో కూడా, ఈ బలహీనను కూడా ప్రభు వాడుకుంటున్నాను. దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఆయన సేవలో బలంగా దేవుడు వాడుకొని రాబోయే రోజుల్లో ఒక చక్కని స్థలము, చక్కని ఇల్లు, చక్కని దేవుని మందిరాన్ని దేవుడు నాకు ఇచ్చినట్టు. ఒక్క నిమిషం ప్లీజ్ మీరందరూ ఒక్కసారి గట్టిగా నా కొరకు చిన్న ప్రార్థన చేయాలని మన జీకొండూరు చుట్టుపక్కల ప్రాంతం వచ్చిన దైవ సేవకులకి, విశ్వాసులకి నేను మనవి చేసుకుంటున్నాను. మీ ప్రార్థనే నాకు శ్రేయ సాక్ష. ఈ సాక్ష్యాన్ని చంపేయాలని, ఈ సాక్ష్యాన్ని బలహీనపరచాలని, ఈ సాక్ష్యం ద్వారా అవమానం చేయాలని ఎన్నో దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి. అవన్నీ ఏ సగ్గిల్లో కాలిపోనుగాక. దేవుని సేవకుడు నా మీదకు, నా కుటుంబాల మీదకు, ప్రభు నాకు ఇచ్చిన పరిసర మీదకు వ్యతిరేకంగా లేస్తున్న ప్రతిదీ ఏ సగ్గిల్లో కాలిపోనుగాక. ఈ దీనుడు సాక్ష్య వాక్య పరిసర ద్వారా ఏ సైకి మహిమ కలుగునుగాక. నేను బతుకు కాలం అంతా ఆయన సేవ చేస్తుండగా కుడుగ్గాని అడగను తొలగిపోకుండా, ఎటు నేను ఆకర్షితుడు కాకుండా కేవలం నా యేసయ్యని మహింపచేపెట్టుగా. ఇందాక చదువుకున్నాం కదా, ఆ లాజర్ని, సాక్ష్యం చెప్పే లాజర్ని చంపేయాలని ఎంతమంది ప్రయత్నం చేశారు. కానీ లాజరు యేసు సాక్షి కోసమే జీవించాడు. దేవుని స్తోత్రం. ఒక్క నిమిషం మీరందరూ నా నిమిత్తం చిన్న ప్రార్థన గట్టిగా చేయండి. ప్రార్థన, మీ ప్రార్థన కోరుకుంటున్నాను నేను. ప్రభువా, మీ బిడ్డలందరూ నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. దయచేసి నా వెనకున్న సేవకులు, ముందున్న సేవకులు, విశ్వాసులు ప్రతి ఒక్కరు అయ్యా నా క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, జాలి కలిగిన ప్రభువా, మహోన్నతుడైన దేవా, నీ పవిత్రమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ కుమారుడు క్రీస్తు దాసు గారిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి తండ్రి అద్భుతమైన సాక్ష్యం ద్వారా మా అందరి హృదయాలు తెరిచినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు. నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ దాసుని వృద్ధాప్యమందు కూడా బహుబలముగా వాడుకుంటున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. మీ దాసుని కావలసిన అవసరాలను యేసు నామములో తీరునుగాక. మీ ఆశీర్వాదాలు మీ దాసునికి కలుగునుగాక. మీ కాపుదల బిడ్డకి దయచేయండి. తన జీవితంలో జరిగినవన్నీ, కన్నవి విన్నవి అన్ని కూడా సాక్ష్యం చెప్పి నీ స్వార్థ ప్రకటిస్తూ జీవిస్తూ ఉన్నాడు తండ్రి. ఆ సాక్ష్యం చంపాలని, అవమానపరచాలని అయ్యా శత్రుముఖులుగా ఉన్న ఆ శత్రువులందరూ కూడా ప్రభువా తండ్రి 7 దారుల్లో పారిపోవునుగా. కాపుదల కుమారునికి అయ్యా తోడుగా ఉండునుగాక. నీ కుమారునికి మంచి స్థలము, ఇల్లు, మందిరము కట్టుబడుగాక. అద్భుతములు జరుగునుగాక. నీ బిడ్డ ఇంకా నీ యొక్క సువార్తలో వాడబడునుగాక. నీ ఆశీర్వాదం 30 నీ బిడ్డ మీద వచ్చునుగాక. మేమందరము చేస్తున్న చిన్ని ప్రార్థన నీ బిడ్డకి ఆశీర్వాదకరముగా ఉండునుగాక. నీ కృపాదయ వాత్సల్యత నీ బిడ్డ మీద ఉంచి కృపతో జ్ఞాపకం చేసుకుని దీవించమని యేసు నామములో ప్రేమతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. అందరు కూర్చుందామండి. అందరం కూడా చక్కగా కూర్చుందాము. చక్కటి మాటలు మనం అందరం కూడా విన్నాము. చక్కటి సాక్ష్యాన్ని మనతో పంచుకున్నారు క్రీస్తు దాసులైన మరి గురవపయ్య గారు. ప్రియులారా, అంతర్జాతీయంగా బహుబలంగా వాడబడుతున్నారు. దేవుని చేత అభిషేకించబడి తనలో ఉన్న విషపు మనిషి నుంచి పరిశుద్ధ జీవితాన్ని తనకు అనుగ్రహించి మన మధ్యలో, మన ముందు ఈరోజు గొప్ప సాక్షిగా మనం చూసే విధంగా నిలబెట్టాడు. అందును బట్టి ప్రభుకి అంతా మనందరం కూడా గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి
సాక్ష్యాలు మన జీవితంలో మన కుటుంబాల్లో కూడా మనము కూడా చూచునుగాక. అయితే అందరం కూడా ఉందాం ప్రియులారా. వాక్యము మరి సాక్ష్యం ముగించబడి అవుట్ ఆఫ్ థ్యాంక్స్ ఆశీర్వాదాలతో ఈ సభ ముగించుకుందాము. మీరందరూ కూడా కంగారు పడి ఎక్కడ వెళ్ళిపోమాకండి. మీకు అందరికీ కూడా చక్కటి ప్రేమ విందు మేము చేసి ఉంచాం ప్రియులారా. కంగారు పడి ఎవరు వెళ్ళిపోమాకండి. అందరికి ప్రేమ విందు ఉంది. అంతేకాదు ప్రియులారా, మరి ఈ 3 రోజులు 12వ ఆలయ ప్రతిష్ఠ పండుగలు జరగడానికి ముఖ్యంగా ప్రియులారా, మరి దైవ స్వరూపి ప్రార్థనా సహవాసంలోన ఇక్కడ టేస్ట్ మీద అలంకరించబడిన దైవ సేవకులు అందరూ కారణం ప్రియులారా. వీరందరూ కూడా వారు ఒక మాట అనుకొని మరి సేవకులుగా కూడుకొని ఈ ప్రార్థనల కొరకు మరి 3 రోజుల పండుగ కొరకు ప్రార్థించారు. అంతేకాదు కానీ దైవ స్వరూపి సహవాసంలో అందరూ కూడా సేవకులు 3 రోజులు కూడా ఇక్కడే ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ప్రియులారా వర్తమానాలు అందించారు. ప్రత్యేకమైనది ఒక్కొక్క రోజు కూడా మరి అంత బహుబాలంగా మరి చీకుండూరు ప్రాంతానికి ఆత్మీయ ఆహారం తీసుకొచ్చారు. వారందరూ సహకరించినందుకు, ప్రార్థించినందుకు దైవశాఖలకు అందరూ కూడా ఇస్తున్నాం ప్రియులారా. అలాగే ఈ స్థలంలో పెట్టడానికి మరి ముఖ్య కారకులు ఉన్నారు. శేఖర్ గారు, మరి ప్రసాద్. మరి ఎక్కడ పెట్టాలి, ఏ ప్రదేశంలో పెట్టాలి అనేటప్పుడు మరి శేఖరు, ప్రసాద్ ఎంతగానో మరి ఇద్దరు అయ్యగారు మేము మరి కిరణ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన ఈ స్థలము మేము అడుగుతామని చెప్పి మరి అడిగి ఈ స్థలాన్ని ఇప్పించారు ప్రియులారా. ఇద్దరిని కూడా మరి శేఖర్ని, ప్రసాద్ దేవుడు దీవించును కాక. అలాగే ఈ స్థలంలో ఈ సభలు పెట్టుకోవడానికి మనకిచ్చిన ఆ యజమాని గారిని, కిరణ్ కుమార్ గారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించును గాక. మా నిండు వందనాలు వారు కూడా తెలియపరుస్తున్నాం. మరీ ముఖ్యంగా మాకు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పిల్లరా, చుట్టుపక్కల గృహాలు, ఆ డాబాలు ఉన్నంటి వారు, ఎదురున్నటి వారు, ఈ రైట్ సైడ్ ఉన్నంటి వారు ఎంతగానో సహకరించారు. ఎందుకంటే సౌండ్ సిస్టమ్ ద్వారా పాటలు పెడుతున్నప్పటికీ 6 గంటల నుంచి 10 గంటల వరకు మేము ఎంతగా పాటలు పాడుతూ ఉజ్జీమైన దేవుని వర్తమానం చెప్తున్నప్పటికీ ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయకుండా వారు కూడా ఈ వాక్యాన్ని వింటూ మాకు ఎంతగా సహకరించారు. వారందరూ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాము. అలాగే ప్రియులారా, మాకు సహకరించిన ఈ యొక్క మీటింగులు ఏర్పాటు చేసుకోవడానికి ఈ చీకుండూరు ప్రాంతంలో పోలీసు వారు కూడా మాకు ఎంతగానో సహకరించి 3 రోజుల సభల కొరకు పర్మిషన్ ఇచ్చినారు. పోలీసు అధికారులు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాము. అలాగే ఇంకొకసారి ప్రియులారా, యవనస్తులైన మరి సంఘంలో ఉన్నారు యవనస్తులు విజయ్, అలాగే మరి ప్రసాదు, తిమోతి, జాను, రవి, ఫ్రాన్సిస్, వారు ఎంతగానో ఈ 3 రోజుల సభల కొరకు మరి ఎంత కష్టపడుతున్నారు. 3 రోజులు నిద్రనగా మరి ఏ పనులకు వెళ్ళకంట ప్రియులారా, మరి సంఘముల వంతు ప్రతి పనిలోనూ వారు ఎంతగానో యవనస్తులు కష్టపడుతున్నారు. వారికి కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. అలాగే ప్రియులారా, ఈ 3 రోజులు మరి వచ్చిన ప్రతి ఒక్కరికి, దైవ సేవకులకి, బంధువులకి, స్నేహితులకి, మరి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి అందరికీ వంట చేయడానికి, మరి అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడానికి మరి అంతగానో మరి ఏషేపు గారు అక్కగారు, శాంతి గారు, రాజు గారు వారే సిద్ధపరుస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాము. అలాగే ఈ సభల్లో ప్రియులారా, మరి సంఘము, దైవ స్వరూపి సంఘము, ఈ సంఘంలో ఉన్న కుటుంబాలందరూ కూడా వారు తగిలి శక్తికి మించి వారి గుప్పులు ఇప్పారు, సహకరించారు, ప్రార్థన చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే ఆతుకూరులో ఉన్న మోషయ్య గారు, వారి సంఘంలో ఉన్న పిల్ల రాజ్య గారు, వారి భార్య గారు, సంఘ సభ్యులందరూ కూడా ఎంతగానో సభల కొరకు ప్రార్థించారు, సహకరించారు, పాల్గొన్నారు. ప్రత్యేకంగా దైవశాఖలను పిల్లారు వారు ఎంతగానో వారి యొక్క ప్రాంతాల్లో మరి ఎంతగానో సహకరించారు. మోసయ్య గారికి, వారి సంఘ ప్రజలందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. అలాగే ప్రియులారా, సౌండ్ సిస్టమ్ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి చక్కటి సౌండ్ మాకు అనుగ్రహించారు, లైటింగ్ ఏర్పాటు చేశారు. అందుని బట్టి సౌండ్ సిస్టమ్ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాము. అలాగే కీబోర్డు, ప్యాడ్ కూడా మరి చక్కటి వాయిద్యాలు 3 రోజులు కూడా మేము అలాగ పాడినప్పటికీ మాకు వాయించారు, మమ్మల్ని భరించారు. అందుని బట్టి మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియులారా. అలాగే మమ్మల్ని ప్రేమించి వచ్చిన బంధువులు, స్నేహితులు, అలాగే సంఘ సభ్యులు, ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన అనేకమైన గ్రామాల నుంచి, పట్టణం నుంచి మీ అందరికీ కూడా పేరు పేరున దైవ స్వరూపి ప్రార్థనా మందిరం తరపున మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాము. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరినైనా మర్చిపోయింటే దయచేసి మమ్మల్ని క్షమించండి. అలాగే ప్రియులారా, మమ్మల్ని ఈ 3 రోజు వర్తమాన సేవకులు ప్రియులారా, మరి మేము ఎంతగానో ఫోన్ చేయగానే ఒక్క మాటతో, అయ్యా నాకు చాలా మరి మీటింగ్లోనే అయ్యగారు కాదు అయ్యగారు, మిమ్మల్ని మేము
ఎప్పుడు బట్టి పిలాలనుకుంటున్నాం అయ్య గారు అంటే మరి ఎక్కడయ్యా ఏంటనంటే ఇలా మారుమూల ఒక చీకుండూరు ప్రాంతం అనగానే మమ్మల్ని ప్రేమించి వచ్చి ఈరోజు మిమ్మల్ని అందరికీ ఒక ఆత్మీయ ఆహారము తన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని సాక్ష్యాన్ని పంచుకున్న దవిశాఖలైన ప్రియులారా మీసాల గురువప్ప గారికి సభ ముఖ్యంగా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాము. క్రీస్తుదాసు వారి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ఇంకా మిమ్మల్ని బహబలంగా వాడుకొనుగాక. మీ పాట ఇంకా ప్రపంచంలో అందరూ కూడా విని ఆలకించి ఆస్వాదించబడుదురు గాక. దేవుడు మిమ్మల్ని గల బహబలంగా వాడుకున్నాను గాక. అలాగే ఆశీర్వాద ప్రియులారా ఈ యొక్క సభను ముగించుకుందాము. మన మధ్యలో మరి కోయిలగూడ నుంచి వచ్చిన దవిశాఖలు దావీదయ్య గారి ఆశీర్వాదంతో ఈ సభను ముగించుకుందాం. ప్రియులారా మీకు అందరికి కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయబడ్డే ప్రియులారా ఎవరు కూడా దయచేసి ఇంచుమించు 500 మందికి ఉండేవండి. మీరు ఎవరు కూడా కంగారైతే పడవద్దు. ఇక్కడ 500 మందికి భోజనాలు సిద్ధపరిచేవి. సంఘస్థులు దూరం నుండి వచ్చే వాళ్ళకి మాత్రం ముందు వారికి ఇవ్వండి పిల్లలు, వారి దూరం వెళ్ళాలి. సంఘస్థులు ఎక్కడే ఉండండి, అవసరమైతే వారు సహకరించవలసిందిగా ప్రేమన్నాము. ఆశీర్వాదంతో సభ ముగించుకున్నాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు. నీ ప్రేమను బట్టి తండ్రి జీకొండూరు ప్రాంతాన్ని ప్రేమించి మీ దాసుని చేత ప్రభువా ఆలయ ప్రతిష్ఠిత పండుగలు 3 దినాలు జయకరంగా జరిగించినందుకు స్తోత్రము డాడి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు. ఆఖరిగా నీ యొక్క దాసులు క్రీస్తు దాసులను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఎంత ఘనముగా జరిగించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక, మారు మనసు లేని వారికి మారు మనసు కలుగును గాక. నిన్ను ఎరగని బిడ్డలను తెలుసుకొని యేసు ప్రభు నిజమైన దేవుడని నీ నామాన్ని మోకరించును గాక. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఈ గ్రామంలో జరుగును గాక. దైవ సన్నిధి సహవాసం ద్వారా సేవ చేస్తున్న యేషాబాయి గారి పరిచర్య 30 అరుదంతులుగా 100 ఫలించును గాక. మీ ఆశీర్వాదాలు కలుగును గాక. మనుషుని ఏట మరలా కూడికలు పెట్టేంత వరకు కూడా మీ ఆత్మతోడుగా వచ్చి సహాయములు చేయండి. దూర ప్రాంతంలో వచ్చిన దేవుని సేవకులు ప్రయాణాల్లో తోడుకుంటున్న సంఘ బిడ్డలు గ్రామస్తులు ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఇక్కడ జరుగుతున్న విందు కార్యక్రమం కూడా మర్యాదగా ఘనముగా జయకరంగా మీరు జరిగించి ఏ ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు లేకుండా బహు ఆశీర్వాదాల దీవులతో నింపి నడిపించి సహాయములు చేయమని నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి దివ్యమైన శ్రేష్టమైన నామములో ప్రేమతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము. దేవుని ఆత్మ, దేవుని శక్తి, దేవుని మనసు, దేవుని దయ, దేవుని ప్రేమ, దేవుని కాపుదల, దేవుని కృప ఈ గ్రామంలో ఉన్న బిడ్డలకు, దేవుని దాసులకు అందరికీ మీ ఆత్మయుగ సమాప్తి వరకు తోడై ఉండును గాక. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యున్య సహవాసము ఈ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ కూడా యుగ సమాప్తి వరకు కలిగి ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని పిల్లలారా అందరికీ మరి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. దయచేసి ఎవరు కంగారు పడవద్దండి. అందరికీ సిద్ధపరిచారు. ఒక లైన్గా క్రమంగా